అందరూ కూడా నాతో ఏకీభవించండి. మోకరించగలిగిన వారంతా మోకరించండి. మోకరించలేని వారు మీ తలలు వంచండి. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది అంతమునైన దేవా, అల్ఫయు ఒమేగయునైన దేవా, నిన్న నేడు రేపు కూడా మారని మార్పులేని మా పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అని ఇంతవరకు పాడి స్తుతించాం. ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించి నాయన నాకు మాకు మేలుకరంగా అనుగ్రహించమని కోరుచు ప్రతిమాలుకుంటూ ఉన్నాను. అని వింటున్నటువంటి వారు అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించిన ఈ సందర్భాన్ని అనేక పర్యాయాలు మనం విన్నాము కదా అనే తలంపు వారిలోనికి రాకుండా సహాయం చేయండి. ఎందుకంటే నాయన నీ వాక్కు అది నిరంతరము కొత్తగానే ఉంటుంది. ఆయన ఇదొక గని లాంటిది. గనిలో తవ్వుతున్నప్పుడు వేరు రకాలు మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి. ఆ రీతిగానే నాయన ఆత్మీయ జీవితానికి అవసరమయ్యేటువంటి మరి ఈ మాటలు మీరు మాతో మాట్లాడబోతున్నారనే ఆశతో మేమంతా ఎదురు చూడాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలసత్వాన్ని మాలో ఎవ్వరికీ రానియకుద్దు నాయన. నీ వాక్యమును బట్టి మాట్లాడడానికి దీనుడను బలహీనుడను ప్రభా నేను నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరి మార్గం అందుంటే త్వరపెట్టి తోడుకుంటండి. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిలిచిపోతున్న వారిని కూడా క్షమించండి. వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. ఆయన నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని ఈ మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నత్తిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం మనకు అనుగ్రహించారు. ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది గతించిపోయిన వారుగా ఉన్నారు. మరి ఈ మే నెల, ఈ జూన్ నెలల్లోనే మరి మన గ్రామంలో మరి మనకు తెలిసి ఒక 2 మంది వెళ్ళిపోయినట్టున్నారు కదా. మే నెలలోనూ ఈ నెలలో ఈ 12వ తేదీ వరకు ఒక 2 మంది వెళ్ళిపోయినట్టున్నారు కదా. అలా చూస్తున్నారేంటి? అవునా కదా. రాత్రి కూడా ఒకరు వెళ్ళిపోయారు. ఇదివరకు నా చిన్నతనంలో చాలా అరుదుగా మరణాలు ఉండేవి. చాలా అరుదుగా ఉండేవి మరణాలు. ఎప్పుడూ కానీ ఎవరో చచ్చిపోయినట్టుగా ఉండేది కాదు. ఇప్పుడు మరణం గురించి వినకపోతే అది పెద్ద వింతలా ఉంది. చాలా త్వరగా టక్మని లేచిపోతున్నారు అంతే. నువ్వు కొంచెం ఇటు జరిగితే ఇంక తమ్ము అడ్డొచ్చేస్తుందా? ఓకే, అలాగే ఉండు. అయినప్పటికీ దేవుడు మనల్ని మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఎంతో జాలి కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. కాబట్టి మరొక సూర్యోదయం మనం చూసేలా కాపాడుతూ ఉన్నాడు. ఇంకా ఇందులో ఇంకొకటి, ఒకవేళ ఇంకా మనం రక్షింపబడలేదేమో, ఇప్పుడు కనుక పూర్తి నాశనానికి వెళ్ళిపోతామేమో. కాబట్టి ఇంకా అవకాశాన్ని మనల్ని ప్రేమించి అయినా ఇస్తున్నాడేమో కదా. దీన్ని మనం గుర్తిరిగి ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలా, ఆరాధించే వారంగా ఉండాలా. 228వ పాట ఒక 2 మార్చి చదువుదాం, పాడదాం. ఇది మార్చి పాడదాం. 7 వచనాలు ఉన్నాయి. 228 పాత పుస్తకాలు 194
లేటెస్ట్ అయితే 230. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. 103వ కీర్తన 13వ వచనాన్ని బట్టి రాయబడింది. ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను, ఎంత జాలి యేసువా అనే కీర్తన 1, 3, 5, 7. ఒకటి విడిచి ఒకటి మనం పాడదాము. అందరూ కూడా చక్కగా పిల్లగా చప్పట్లు కొట్టండి. ఇది గట్టిగా చప్పట్లు కొట్టే పాట కాదు ఇది కదా, ఉత్సాహంగా బాగా ఉత్సాహంతో పాడేది కాదు కదా, కాదు. చక్కగా నెమ్మదిగా కొద్దిగా. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేరు, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేరు, ఎంత జాలి యేసువా అని కరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అని కరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసినైనను అవిశ్వాసి నైనను ఆదరించి ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఏమి అర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి అర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంతు పాత్రనేతి, రక్షణంతు పాత్రనేత్రి, ఉత్తమోచు పాడినా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. నేను బ్రతుకు దినములన్నీ క్షేమవల్ల వేళలందు, నేను బ్రతుకు దినములన్నీ క్షేమవల్ల వేళలందు, నిశ్చయముగా నీవు నాకు, నిశ్చయముగా నీవు నాకు ఇచ్చువాడవు, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేరు, ఎంత జాలి యేసువా. అందరిలో అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడగు యేసయ్యా, అందరిలో అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడగు యేసయ్యా, హల్లెలూయా స్తోత్రములను, హల్లెలూయా స్తోత్రములను, హర్ష
సంతోషముతో ఆడేదా ఎంత జాలి యేసువా ఇంకయనియు హెచ్చలేదు ఎంత జాలి యేసువా ఇంకయనియు హెచ్చలేదు ఎంత జాలి యేసువా. మన పట్ల ఎంతో జాలి గలవాడు మన దేవుడు. కాబట్టి మరి ఇంకా మనం సిద్ధపడి ఉండకముందే కనుక మనల్ని పిలిస్తే ఖచ్చితంగా మనం పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన జాలి చూపిస్తూ మరొక్క రోజు మరొక్క సూర్యోదయం మన జీవితాల్లో మనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి పొద్దున లేచి వెలుగు చూసిన వెంటనే మనం ప్రైజ్ ది లార్డ్, ఇంకొక రోజు నా జీవితంలో ఇచ్చేవా నాయన, నా కళ్ళ ముందే ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ రీతిగా ఇలా ఎక్స్టెండ్ చేయడానికి నీ చిత్తం ఏంటి? ఇంకా నేనేమైనా సర్దుకోవాలా? ఇంకా నేనేమైనా నీకోసం పనిచేయాలా? ఇంకా నేనేమైనా ఈ లోకంలో నీకోసం ఒక సాక్షిగా నేను ఉండాలా అని చెప్పి ఆయనకు మనం అప్పచెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన ఆరాధించడానికి కారణం ఇదొకటి చాలు కదా. మరొక సూర్యోదయాన్ని మన జీవితాల్లో మనకి ఇచ్చాడు. మరి ఆయన మనం ఆరాధించడానికి అంతకంటే ఎక్కువేం కావాలా? ఆరాధించాల్సిన వారంగా మనం ఉన్నాం. స్తుతి ఆరాధనలో స్తుతి గురించి మనం చాలాసార్లు వినుంటాం కదా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఇంకా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి ఆలకించటం కూడా స్తుతి చెల్లించటమే. ఎందుకంటే అలా స్తుతి చెల్లించకుండా సాతానుడు మనతో పని చేయిస్తాడు. సాతానుడు బహుదుష్టుడు కదా, బహుయుక్తి గలవాడు కదా, బహు నేర్పు గలవాడు కదా, ఆడికి కూడా చాలా శక్తియుక్తులు ఉన్నాయి కదా. కాబట్టి యేసుప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటే ఒక శిష్యుడిగా సైతానే వెళ్ళిపోయాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే ఒక శిష్యుడిగా సైతానే వెళ్ళిపోయాడు. యేసుప్రభువే చెప్పాడు కదా, నేను 12 మందిని ఏర్పరచుకోనలేదా, వారిలో ఒకడు సైతాన్. వాడు ఏం చేస్తాడు? ఆ 12 మందిలోనే ఉంటాడు. యేసుప్రభు ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ పని జరగనీయకుండా అవసరాన్ని బట్టి వారిలో వీరిలో చొరబడి ఆటంకపరిచేటువంటి వాడుగా ఉంటాడు. అలాగే దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చేసిన ప్రభు పనికి ఆటంకం కలిగించడానికి ఎవరో ఒకరు చెంగుపట్టుకుని వచ్చేసే ఉంటాడు. మందిరంలోనే ఉంటాడు. దేవుని సన్నిధిలోకి సైతాన్ రాలేడా? ప్రభు తన దూతలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు కదా. యోబులో మనం చూస్తాం, ప్రభు తండ్రి అయిన దేవుడు తన దూతలతో సమావేశం పెట్టుకుంటే అట్టి ఇటిల్లా ఇలా ఊగుతాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి వాడు వెళ్ళలేని చోటండు లేదు, దేవుని మందిరంలోకి కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే వాడు పాడు చేయాలి, వాడు పని అది, వాక్యం విన్నీయుడు. అయితే ఎవరు వాడి బారిన పడుతున్నారో వారు చాలా నష్టపోతారన్నమాట. యోధా నష్టపోయాడు కదా, నష్టపోయాడా యోధా? అలాగే ఎవరు వారి బారిన పడతారు. కాబట్టి మనల్ని మనం చాలా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. చాలా జీవము గల దేవుని సన్నిధిలో, అగ్ని వంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ భయం ఉండాలి. భక్తి సరిపోదు. భక్తి ఇక్కడ దాకా మనల్ని తీసుకురావచ్చు. అయితే భయం లేని భక్తి అది వ్యర్థం కదా. భయం లేని భక్తి వ్యర్థం. మన పితరుడైన అబ్రహాము భయభక్తులు గలవాడు. దేవుని యందు భయము భక్తి అంటే భయముతో కూడిన భక్తి గలవాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆయన.
సర్వ భూలోకంలో ఉన్నటువంటి యూదా ఇజ్రాయేలీలకే కాకుండా ఇతర జనాంగాల్లో అబ్రహాముకు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఆయన తండ్రి అయిపోయాడు, దేవునికి స్నేహితుడైపోయాడు. దేవునికి స్నేహితుడైపోయాడు. కాబట్టి మన భక్తి ఎలా ఉంది? భయంతో కూడిన భక్తిగా ఉందా, లేకపోతే ఉట్నే ఒక ఆచారంగానో సాంప్రదాయంగానో వచ్చే భక్తిగా ఉందా? దీన్ని మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం హృదయపూర్వకమైనటువంటి ఆరాధనను దేవునికి సమర్పించాలి అంటే భయంతో కూడిన భక్తి ఉండాలి. లేకపోతే భక్తి నేర్చుకుంటాం, భక్తి అనేది నేర్చుకుంటాం. వాళ్ళు ఎలా పాడుతున్నారు అలా పాడచ్చు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో అలా చేయొచ్చు, వాళ్ళు ఎలా నిలబడి సాక్ష్యం చెప్తున్నారో అలా చెప్పవచ్చు, అవతల వాళ్ళు ఎలా కానుకలు ఇస్తున్నారో అలా ఇవ్వచ్చు. ఇదంతా భక్తి. అలాగే క్రమంగా అందరితో పాటు మందిరానికి రావచ్చు. అయితే వీటితో పాటు భక్తి ఉంటేనే, భయం ఉంటేనే ఆ భక్తికి సార్థకత. ఆ అర్పణకి, ఆ ప్రార్థనకి, ఆ స్తుతికి, ఆ ఆరాధనకి విలువ ఎప్పుడొస్తుంది? దేవుడు దాన్ని స్వీకరిస్తేనే కదా. భయం లేని ఈ అర్పణల్ని దేవుడు స్వీకరించడు. నీకు భయం ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా పద్ధతిగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం అన్ని విషయాల్లో కూడా. ఆ భయం లేకపోతే నిర్లక్ష్యం ఉంటుంది. అయితే కర్మకాండ జరుగుతుంది, చేస్తాం, కానీ దాన్ని దేవుడు స్వీకరిస్తాడా? కయీను హేబేలుల అర్పణ, హేబేలు అర్పణ భయభక్తులతో కూడినది. కయీను అర్పణ కాపీ కొట్టిన భక్తితో కూడింది. తమ్ముడు భక్తిని కాపీ కొట్టాడంతే, అతనిలో భయం లేదు కాబట్టి దాన్ని స్వీకరించలేదు దేవుడు కదా. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. ఎందుకంటే మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. దానిని బట్టి అతని ఆరాధన ఎంత పరిపూర్ణమైనదో, ఆరాధన దేవుణ్ణి ఎంతగా ప్రభావితం చేసిందో మనం చదువుకునే లేఖన భాగం చూపెడతాను. ఆరాధన అంటే ఏంటి అసలు? మనం మొట్టమొదటి మెసేజ్ మనకి ఆరాధనదే కదా. ఆరాధన అంటే ఏంటి మనకి? అంటే ఒకరిని గురించి ఎక్కువగా ప్రశంసించడం, ఒకరిని గురించి ఎక్కువగా ప్రశంసించడం అంటే ఆయన గుణగణాలను ప్రశంసించడం, ఆయన క్రియలను ప్రశంసించడం, ఆయన బల ప్రభావాల్ని ప్రశంసించడం, ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి మరింతగా చెప్పడం ఆయన గురించి కదా. ఇదంతా కూడా మరి భక్తి ప్రపత్తులు కలిగి చేయడం, ఇదంతా కూడా భక్తితో ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లడం, ఇది మరి ఆరాధనగా మనం చెప్పచ్చు. దీనిలో మనకి ఒక 3 కనపడుతుంది. అదొక వైఖరి అంటారు. ఆరాధన అంటే అదొక వైఖరులు అంటే మనం రకరకాల వైఖరులు కలుగుంటాం. రకరకాల మనుషుల దగ్గర, రకరకాల పరిస్థితుల్లో మన వైఖరులు మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి అంటే మనకి బాగా ఇష్టం అనుకో, అతని పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది? వైఖరి అంటే అదే. చూసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, వారి ఎదుట ప్రవర్తించేటువంటి విధానం కానీ, దీనంతటినీ వైఖరిగా మనం చెబుతాం. మనకి ఎంతో సహాయపడినటువంటి, మేలు చేసినటువంటి ఒక ఆయన వచ్చారు అనుకోండి. ఇదొక రోగం వచ్చింది, చాలామంది డాక్టర్లను చూసాం, చాలామంది ఏదేదో చెప్పారు. కొంతమంది అయితే లాభం లేదు, ఈ జబ్బుకి ఇది ఎంత, దీని మా వల్ల కాదు, ఎవడో చేయలేడు ఇలాగే చెప్పారు. అప్పుడు మనం చాలా డిప్రెషన్లో ఉంటాం, చాలా నిరాశలోకి వెళ్ళిపోతాం, నిస్పృహ, కృంగుదల వచ్చేస్తుంది. ఇక ఇంతేనా, ఇలాగనే పోవడమా అనుకుంటాం. అలాంటి టైంలో ఓ డాక్టర్ గారు వచ్చారనుకోండి. ఆ డాక్టర్ చాలా చిరునవ్వుతో పలకరించి, ఏమి నువ్వు భయపడద్దమ్మా, నువ్వు చాలా ధైర్యంగా ఉండు,
తప్పకుండా దేవుడు నీకు స్వస్థపరుస్తాడు, అలాంటి శక్తి ఇస్తాడు, నాకు ఖచ్చితంగా చేస్తాను నేను అని అంటూ ఆయన కనుక ఆ రోగాన్ని నుంచి బయటపడేశాడు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆయన పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది? ఆయన సాక్షాత్తు మనకి దేవుడే కదా. ఎంతోమంది హోప్లెస్ అన్నారు, మా వల్ల కాదన్నారు, ఇది తగ్గదన్నారు, దీంతో నువ్వు ఇంక పోతావన్నారు. కృంగిపోతూ కృషించిపోతూ నిరాశతో ఉన్న టైంలో అటువంటి ఒక డాక్టర్ వచ్చి ఆదరణకరమైన మాటలు చెప్పి చక్కగా వైద్యం చేసి ఆ రోగాన్ని నుంచి బయట పడేస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు మన ముందు? ఆయన అలా కనబడేటంటే అప్రయత్నంగా లేచిపోతాం, మనం కూర్చోం. ఆయన దగ్గరకు వస్తారంటే ఆటోమేటిక్ చేతులు వెళ్ళి ఇలా వెళ్ళిపోతాయి. బాబు వందనాలండి బాబు. ఎందుకు ఇదంతా? అది ఆ వ్యక్తి పట్ల మనకున్నటువంటి ఆరాధన భావం. ఈయన దేవుడు, సాక్షాత్తు దేవుడు నన్ను ఇబ్బంది నుంచి బయటపడేశాడు కదా. ఇది వైఖరి, ఇదొక వైఖరి. అదే టైంలో ఆ పక్క నుంచి ఇక ఇంతే, నువ్వు ఈ జబ్బుతో నువ్వు చచ్చిపోతావు అంతే, నీకు ఇక వైద్యమే లేదు అని డాక్టర్ వచ్చాడు అనుకోండి, వెంటనే మన వైఖరి మారిపోద్ది. వాడిని రావడంతో ఇలా విర్రవీకి చూస్తాం, కూర్చుని కాలు మీద కాలు వేసుకొని ఉంటాం అంతే, లెగం వాడు వచ్చినా సరే. అలా మొదలు డాక్టర్ గారు ఆడే డాక్టర్, అదే వైఖరి. ఇద్దరు డాక్టర్లే, ఒక డాక్టర్ పట్ల ఒకలా మనం ప్రవర్తిస్తాం, ఇంకో డాక్టర్ పట్ల ఒకలా. ఎందుకంటే వారి నుంచి మనం పొందినటువంటి దానిని బట్టి ఇలాంటి రకరకాల వైఖరులు మనం ప్రదర్శిస్తాం. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కలా, ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కలా, ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితుల్లో ఎన్ని వైఖరులు. మరి మన ఆది తల్లిదండ్రులు అజ్ఞాతిక్రమ పాపం చేత పాపంతో పుట్టాం. అది దాని ప్రేరేపణతో చేసినటువంటి పనికిమాలిన క్రియల ద్వారా ఆ పాపాన్ని ఇంకా పెంచుకొని పాతాళానికి సిద్ధమైపోయాం. అలాంటి మన కోసం ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఈ కలువరి సిలువలో ఎలాడి ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుని పట్ల ఎలా ఉండాలి మన వైఖరి? ఎలా ఉండాలి కదా. అది ఆరాధన, అదొక వైఖరి. ఇది ఎలా ఉంటుందండి? ఎలా ఉండాలంట, ఇది ఉప్పెనలా ఉంటుందంట. నీకు ఇంకా అడ్డు అదుపు ఉండదు, ఎవరు దీన్ని ఆపలేరు. ఆ డాక్టర్ గారు వస్తున్నారు, మేలు చేసిన డాక్టర్ గారు, గబుక్కు లేచిపోయాము, పక్క కూర్చో అంటున్నాడు. ఆగుతావా? అన్ని విధులు ఇచ్చేస్తాం. అదవా దేవుడు బాబా నన్ను బతికిచ్చాడు, దాన్ని ఆపలేం. అదొక ఉప్పెనలా ఉండాలంట. అటువంటి ఆరాధనా భావం మనలో ఉంటే ఇక దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ పరిస్థితి ఆపలేదు కదా. మరి 23వ కీర్తన 5వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. 23వ కీర్తన 5వ వచనంలో మన కీర్తనకారుడు ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లిపోతుందంటాడు. అది ఉప్పెన పొర్లిపోవడమే, పొర్లిపోవడమే ఉప్పెన. దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎలా ఉందో చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లిపోతుంది, నా దేవుడు నా పట్ల అంత గొప్ప కార్యం చేశాడండి. అంత గొప్ప పొర్లిపోయేలా కార్యక్రమం ఆయన చేసినప్పుడు మరి మన ఆరాధన ఎలా ఉండాలి ఆయన పట్ల? అది కూడా పొంగి పొర్లిపోయేలాగానే ఉండాలి కదా. అది ఉప్పెనలా ఉండాలంటే మనకు ఆరాధన. స్థానిక పరిస్థితులను బట్టో, పక్కనుండే మనుషులను బట్టో అది ఆగదు. అంతే. ఆగిందంటే అది పరిపూర్ణమైన ఆరాధన కాదు. మనుషులను చూసి ఆగిపోవడం, మనుషులను చూసి అది ఆగిపోతే అది పరిపూర్ణమైనది కాదు, ఖచ్చితంగా కాదు. పొర్లిపోయేది మనుషులను చూసి ఆగిపోద్దా? గట్ల మీద నుంచి పొర్లిపోయే ప్రవాహం మనుషులు వచ్చి నుంచున్నారని చెప్పేసి ఆగిపోద్దా? అది ఆగదు. ఇంకా ఒకవేళ ఏదైనా అడ్డం పైన వేసినా దాన్ని కూడా కోసుకుంటూ వెళ్ళిపోద్ది, దాన్ని ఆపలేం. ఆరాధన కూడా అలాగే ఉండాలి. ఎవరైనా ఇతరులు ఒకవేళ ఆటంకాలు కలిగించినా, ఆపాలని ప్రయత్నం చేసినా దాన్ని కూడా గెంటుకుంటూ ముందుకెళ్ళిపోవాలా. అది ఒక ఆరాధన. మరొకటి ఏంటంటే ఒక భావ పరంపర అంట.
మనలో నుంచి ఉప్పొంగిపోయేటువంటి భావాలు, వాటి పరంపరలు అనంతంగా అవధానాన్ని కాలబట్టి ఆరాధన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కటి అందుతూ ఉంటాయి అన్నమాట. అన్న భక్సింగ్ గారు సాటి దైవజనులతో చోట మెసేజ్ ఇవ్వడానికి వెళితే వాళ్ళకి బస్సుగా ఒక పెద్ద రూమ్ ఏదో ఇచ్చారంట. అందులో 3 ఉన్నారంట. 3 దైవజనులకి ఇచ్చారంట. పెద్ద రూమ్ అనమాట అది, ఏసీ రూమ్. మిగతా వాళ్ళు పడకల మీద ఆయన పడుకున్నారు. ఈయనేమో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారంట. చేస్తా అలా అనుకుంటున్నారంట. రేపు మెసేజ్ కదా ప్రార్థన చేసుకుంటున్నాడేమో అని ముందు అనుకున్నారంట. తర్వాత కాసేపు నిద్రపోయి లేచాక మళ్ళీ పెందలాడే లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకుంటారంట. కానీ ఇంకా మోకాళ్ళ మీద ఉన్నారంట. ఒక్క ఆయన మట్టుకు బాగా పరిశీలిస్తున్నారంట. ఇద్దరిలో ఒక ఆయన 2 గంటల సేపు ఆరాధించాడంట. పుట్టి ఆరాధనే, ప్రార్థన ఏమి లేదు. ఇంకా 2 గంటల సేపు ఆరాధిస్తానే ఉన్నాడంట. ఆరాధన అంటే ఏంటి? కేవలం ఆయన గొప్పతనం గురించి చెప్పడమే కదా, ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి చెప్పడమే కదా. ఇంకా ఏ అవసరాలు ఏం కాదు. ప్రార్థన చేయమంటే చేయొచ్చు. అడుగుకొల్లు మొదలుపెట్టి, నెడమర మండలం మొదలుపెట్టి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశము, ఆసియా ఖండము, ఇంకా ఇతర ఖండాలు ఎన్నిటి గురించి మొదలెట్టి చెప్తానే ఉండొచ్చు. ఎన్ని గంటలైనా వెళ్ళిపోద్ది. మరి ఆరాధన ఒక్క దేవుడి గురించే. పైగా ఆయన మన కోసం ఏం చేశాడో, ఏమై ఉన్నాడో అది మాత్రమే చెప్పడం. అలా చెప్తానే 2 గంటల సేపు ఆరాధన చేశాడంట ఆయన. ఇంకా ఆ తర్వాత ఇక ప్రార్థనకి అంతే లేదు. తెల్లరిదాకా చేస్తూనే ఉన్నాడంట. ఆరాధన మట్టుగా ఒక 2 గంటలు చేశాడంట. అంటే మనలో నుంచి ఉప్పొంగి వచ్చేటువంటి భావాల పరంపర, ఇంకా ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి చెప్పడం. వరసెట్టి ఆది అంతము లేనివాడా, అల్పయోమయగిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే మా పరమ తండ్రి, చనిపోయే కానీ జీవిస్తున్న మా దేవా, సర్వం సృష్టిని చేసినటువంటి వాడా, నువ్వు లేకుండా సృష్టి అనేది జరగలేదు. 1వ రోజు నీ చేసావు, 2వ రోజు నీ చేసావు, 3వ రోజు నాకు చేసావు, 6వ రోజున ఆఖరికి నన్ను చేసావు. నీ రూపం ఇచ్చావు, నీ పోలిక ఇచ్చావు, నీ స్వరూపం ఇచ్చావు, నీ ఆత్మను నాలో ఉంచావు. చల్లపొట్లు మాతో మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఇక ఆయన ఏమై ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమ పాపం చేసి పోయినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా మళ్ళీ రక్షించడం కోసం స్త్రీ సంతానంగా ఈ లోకంలోకి వచ్చిన మా దేవ. ఈ రకంగా మొత్తం ఎన్ని ఆయన గురించి అనమాట. ఆరాధన ఇది ఒక భావ ప్రకటన పరంపర, నిరంతరాయంగా రావడం ఆరాధన అనేది. నేర్చుకుంటే ఏం చేస్తాం? ఆ నేర్చుకున్న 4 పదాలే చెబుతాం, అంతే కదా. ఎవరో చేసినవి కంఠస్థం చేసి అవి మనం ఇక్కడ అప్పచెప్తే అది నేర్చుకుని చేసేటువంటి ఆరాధన అక్కడితో అయిపోద్ది. అలా కాకుండా నీ పూర్ణ హృదయంతో చేసేటప్పుడు హృదయంలో నుంచి ఉప్పొంగి వచ్చేటువంటిది, ఒక ఉప్పెనలా వచ్చేటువంటివి. వాటికి పరిమితి లేదు. నేర్చుకున్న వాటికి పరిమితి ఉంటుంది. ఎన్ని నేర్చుకున్నాము, ఎన్ని విన్నాము, ఎన్ని నేర్చుకున్నాము అక్కడ అయిపోతాం. అలా కాకుండా నువ్వు అనుభవిస్తూ దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ, మనం ఏమై ఉన్నామో చెప్పుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో చెప్తూ, అలాంటి మన కోసం ఆయన ఏం చేశాడో చెప్తూ అలా వెళ్ళిపోతుంటే పరంపర వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని దీని ఏమన్నారు? ఒక భావ పరంపర. ఆరాధన అంటే ఒక వైఖరి, ఆరాధన అంటే ఒక ఉప్పెన, ఆరాధన అంటే ఒక భావ పరంపర అలా వచ్చేస్తుంది కదా. ఇది రెండవది. ఆరాధనను గూర్చి బైబిల్లో ప్రథమ ప్రస్తావన. అంటే ప్రతిదానికి ప్రారంభం ఉంది కదా. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది, బలిపీఠం ఎప్పుడు కట్టారు, మొట్టమొదటి ఉన్నాయి ప్రతిదానికి. రాజుల్లో సౌలు మొదటి రాజు. ఇలా ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది. అలాగే ఈ ఆరాధన, ఈ ప్రథమ ప్రస్తావన, ఆరాధన గురించినటువంటి ప్రథమ ప్రస్తావన కూడా అదే ఇప్పుడు మనం చదివింది. బైబిల్లో ఆరాధించినటువంటి 9 బలి అర్పణలు ఉన్నాయి. బలిపీఠాలు కట్టడం, అర్పించడం అవి ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి ఆరాధన వ్యక్తపరచడం ఇంతకుముందు రాలేదు. ఇది మొదటిదిగా మనం చెప్పుకోవచ్చు కదా. చూడండి, మరి ఆదికాండంలోని 22వ అధ్యాయంలోని మరి 5వ వచనంలో
ఈయన ఏం చెప్పాడంటే 5వ వచనాన్ని బట్టి చూద్దాం. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి ఉంది అక్కడ. నేను ఈ పిల్లాడు మేము అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళీ వచ్చేస్తాం. చూడండి, ఇందులో అబ్రహాము విశ్వాసాన్ని మనం చూడొచ్చు. అలాగని ఆయన సొంత నిర్ణయం తీసుకొని ఆయనకున్నటువంటి ఆరాధనా భావంలో కోత ఏమీ పెట్టలేదు. పరిపూర్ణమైనటువంటి ఆరాధన ఆయన చేస్తామన్నాడు కదా. అండ్ ఇక్కడ ఆరాధన అనే దానికి హెబ్రీ భాషలో షాకా అనే పదాన్ని రాశారట. హెబ్రీ భాష శాఖ. దీని అర్థం ఏంటంటే, శాఖ అనే దానికి అర్థం ఏంటంటే దేవునికి సాష్టాంగపడ్డం లేదా రాచరికానికి సాష్టాంగపడ్డం అనేటువంటి అర్థం వచ్చే పదం ఇక్కడ వాడారంట. శాఖ అని చెప్పేసి హెబ్రీ బైబిల్లో ఇక్కడ ఆరాధించి వస్తాము అని ఉంది కదా, అక్కడ శాఖ అనే పదాన్ని వాడారంట. అంటే దేవుని ఎదుట మేము సాష్టాంగపడి వస్తామని. లేకపోతే రాజు, మన దేవుడు రాజయ్యి ఉన్నాడు, సర్వభూమికి రాజయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన రాచరికానికి సాష్టాంగపడి ప్రణమిల్లడం అనేటువంటిది అర్థం వచ్చేటువంటి పదం ఇక్కడ రాశారండి. శాఖ అంటే కాబట్టి మనం ఆరాధించడం అంటే మరి దేవుని ముందు ఎలా? రాజు ముందే సాష్టాంగపడతారు కదా రాజుగారు. ఇప్పుడంటే మనకి రాజులు లేరనుకోండి, రాజులు లేకపోయినా ఇప్పుడు కూడా చూడండి, ప్రధానమంత్రి పాదాల మీద పడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ముఖ్యమంత్రుల మీద పాదాల మీద పడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కదా. ఎందుకంటే వాళ్ళ పాలకులు కాబట్టి ఈ రకంగా చేస్తే ఎప్పుడైనా ఒకప్పుడు దయదలుతారు, ఇటువంటి స్వార్థంతో చేస్తుంటారు. మరి ఈ పూర్వం రాజులు వారికి సాష్టాంగపడకపోతే తలకాయలే తీసేస్తారు. మొర్దుకాయ మీద హామాను మంత్రి ఎందుకు పగబట్టాడు? మొర్దుకాయ మీద హామాను మంత్రి పగబడ్డానికి కారణం ఏంటి? సాష్టాంగపడలేదనే కదా. సాష్టాంగపడలేదని ఒక మొర్దుకాయతో కాదు, మొత్తం యోధా జాతిని నాశనం చేసేద్దాం అనుకున్నాడు కదా. కాబట్టి రాచరికానికి సాష్టాంగపడ్డాం, అలాగే దేవుని ముందు సాష్టాంగపడ్డాం. మరి ఇలా ఈయన ఆరాధించేటప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు, ఎలాంటి క్రమం, ఏ రకంగా చేశాడు, ఇందులో మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఆయనది ఒక ఆదేశమే, ఆజ్ఞ. నీకు ఇష్టమైతే లేకపోతే నీకు వీలైతే చెయ్యని అని చెప్పలేదు ఆయన. 2వ వచనంలో ఏముంది? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. అర్పించాయి అంతే. ఇది ఆజ్ఞే, ఒక సూచన ఏమి చేయలేదు ఆయన, అయితే ఒక సలహా ఏమి ఇవ్వలేదు, ఆజ్ఞ చేశాడు అంతే. తీసుకెళ్ళు. అది కానీ 12 అధ్యాయంలో కూడా అదే చెప్పాడు, చూపించపోయే దేశం వెళ్ళన్నాడు. అప్పుడు కూడా పలానా దేశం అని చెప్పలేదు, ఇప్పుడు కూడా పలానా చోట అని చెప్పేయలే, నేను చూపిస్తా. ఇంకా కన్ఫర్మ్గా పలానా ఆ చోట అని చెప్పలేదు, నేను చూపిస్తాను. మళ్ళీ అదే డైలమా. నీకు ఒక్కడై ఉన్నా, నువ్వెంతగానో ప్రేమిస్తున్నా. అబ్రహాం గారికి తెలీదా ఒక్కడే కొడుకని, లేక పుట్టినోడని, 100 ఏళ్ల వయసులో పుట్టినోడని ఆయన తెలీదా? పనిగట్టుకుని దేవుడు నీకు ఒక్కడై ఉన్నా, ఒకవేళ నువ్వు బలిగా అర్పించితే ఇంకొకరు లేడు నీకు సుమా అని హెచ్చరిక ఉంది వెనకాల. వీడిని కనుక నువ్వు దహన బలిగా ఇచ్చేస్తే నీకు ఇంకొక వారసుడు లేడు సుమా, జాగ్రత్తగా ఆలోచించుకో అనేటువంటి ఒక హెచ్చరిక కనబడుతుంది అక్కడ. నీకు ఒక్కడై ఉన్నా, పైగా నువ్వు అని నేను చాలా ప్రేమిస్తున్నావు కదా, అది కాళ్ళు కందిపోతాయేమని అరిచేతుల మీద ఎత్తుకుని పెంచుతున్నావు కదా,
నీవెంతగానో ప్రేమిస్తున్నా ఆ ఒక్కడిని తీసుకెళ్ళాడు. మోరియా దేశం వెళ్ళు, 3 రోజుల ప్రయాణం వెళ్ళు. అక్కడ ఉన్న కొండల్లో ఒక కొండ చూపిస్తాను నీకు, అప్పుడు దాని మీద దహన బలిగా ఇచ్చేసేయి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మళ్ళీ మనలాట మనం ఎలా ఆలోచన చేస్తాము? కన్న తల్లిదండ్రులని పిల్లలు ఏమంటున్నారు ఇప్పుడు? ఏదో కన్నామని నువ్వు చెప్పింది అలా చేస్తావా ఏంటి? నేను కన్నాను కదా, నేను పెంచాను కదా, నువ్వు నా మాట వినాల్సిందే అంటే కుదరదు. అడ్డం తిరిగేస్తున్నారు అంతే. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లే, అడ్డం తిరిగేస్తున్నారు. చూడండి, ఎంతమంది తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వెళ్ళిపోయి లవ్వులు అంటూ చేసుకుని, పెళ్ళిళ్ళు అంటూ చేసుకుని వాళ్ళు బతుకులు నరకనం చేసుకుంటున్నారు. నేను మొన్న కర్ణాటకలో 17 ఏళ్ళ అమ్మాయిని చంపేశారు. ఎవరు చంపేశారంటే ఆ అమ్మాయి ముందే రాసి పెట్టిందంట, మా అమ్మ నాన్నే నన్ను చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళేమో ఒక ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళంట, ఒక అమ్మ తక్కువ కులంలో పుట్టిన కుర్రవాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుందంట ఆ పిల్ల. నచ్చుతుంది అసలు? తక్కువ కులమా ఎక్కువ కులమా అనవసరం. తల్లిదండ్రులు తమ ఉద్దేశానికి విరుద్ధంగా బిడ్డలు ఎలా వెళ్తున్నారంటే తల్లిదండ్రులు గమ్మున తట్టుకోలేరు కదా. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. అప్పటి నుంచి అడి మీద కుక్క మిట్ట వాళ్ళు పెంచేసుకుంటా పోతారు. మరి ఆ పిల్లాన్ని ఎలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఎన్నో కోరికలు. అన్నిటి మీద ఒక్కసారి పట్టుకొచ్చి నీళ్ళు పోసేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది కదా. సహజంగానే చాలా దుఃఖంగా ఉంటుంది, తల్లిదండ్రులకి చాలా బాధ ఉంటుంది. అలానే వాళ్ళు చేసిందని మనం సమర్థించాం. ఏం చేశారు ఇప్పుడు? అప్పటి నుంచి కూడా అమ్మాయి మీద వాళ్ళకి కోపంగానే ఉందంట. చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంతో ఇవాళ రేపు ఎప్పటికప్పుడు నన్ను ఖచ్చితంగా మా అమ్మ నాన్న చంపేస్తారని చెప్పి ఆ అమ్మాయి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టేసిందంట. 3 పేజీల ఉత్తరం రాసి పెట్టేసిందంట. ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఇవాళ వెతికితే ఈ లెటర్ దొరికింది. ఆ పిల్లని చంపడానికి పెంచారు వాళ్ళు? చంపడానికి అన్నారా? కాదు కదా. వాళ్ళు ఎంతగా నలిగిపోయి ఉంటారు. అయినా తన కర్మ కదా వదిలిపోయేదానికి అలా పనికి మళ్ళీ పని చేశారు. అయితే ఆ పిల్ల చేసింది బాగుందా మరి? దాన్ని ఎవరిని మెచ్చుకుంటారా? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి చూడండి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా పేపర్లో ఇలాంటి సంఘటన లేని రోజు అంటూ ఉండదు. టీవీ వార్తల్లో కూడా ఇలాంటి సంఘటనలు లేని రోజు అంటూ ఉండదు. కానీ పెంచి వారి కోసం తమ రక్తాన్ని దారపోసి వాళ్ళు సింక్ గుట్లు వేసుకుని వాళ్ళకి మంచి బట్టలు వేసి వాళ్ళు నడుచుకుంటూ పోయి వాళ్ళకి బైకులు కొనిచ్చి బోళ్ళు వేల కొద్ది రూపాయలు ఫీజులు కట్టి చక్కగా చదివించి ఇవన్నీ చేస్తుంటే ఈ తల్లిదండ్రుల ప్రేమను పూర్తిగా పక్కకి నెట్టేసేసి తన ఇష్టానికి ఎవడో ఒకడితో అలా రకంగా వెళ్ళిపోతే అది ఎవరు మెచ్చుకుంటారు దాన్ని? దీనందరికీ కారణం ఏంటంటే దేవుని వాక్కు వారి హృదయంలో లేదు. దేవుని వాక్కు వారి హృదయంలో లేదు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్కును ఉంచుకుంటున్నాను అన్నాడు కీర్తనకారుడు. దేవుని వాక్కు ఎవరి హృదయంలో ఉంటుందో వారి చేత తప్పులు జరగవు. ఆ వాక్కు అడ్డుకుంటుంది, ఆ తప్పు వెంబడి పోనీదు. ఇది దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ తల్లిదండ్రులు బిడ్డల్ని కూడా అదే దారిలో విచ్చలవిడిగా ఆ రకంగా పెంచడం వల్ల ఆఖరికి దుఃఖమే మిగులుతుంది. వాళ్ళకి దుఃఖమే మిగులుతుంది. ఒక పనికి మాలిన నిర్ణయాలు తీసుకుంటున్నారు మనుషులు, పనికి మాలిన నిర్ణయాలు. మొన్న ఒక వార్త వచ్చింది పేపర్లో, ఏంటంటే గుజరాత్లో వడోదర ప్రాంతం, గుజరాత్ రాష్ట్రంలో వడోదర ప్రాంతంలో అమ్మాయి పేరు క్షమాబిందు. 24 సంవత్సరాల వయసు. క్షమాబిందు. ఈ అమ్మాయి ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను. ఇది ఎక్కడి నిర్ణయం? చాలా చూసాం ప్రపంచంలో. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నాయి.
మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ పూర్తిగా బైబిల్కి విరుద్ధమే. ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దేవుని ఆశీర్వాదం. 2 ఆడవాళ్ళ పిల్లలకి అంటారా? అది 2 మగవాళ్ళ పిల్లలకి అంటారా? మరి ఇదేం పోయే కాలమో, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం. కోర్టులకి ఎక్కారు. కోర్టులు కూడా వాళ్ళ కోరిక సరైంది, వ్యక్తిగత స్వేచ్ఛ, దాన్ని ఎవరు అడ్డుకోలేరు అంటున్నారు. మరి ఇలాగే అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంక పిల్లలు ఎలా పడతారు? ఏమైపోద్ది భూమి? ఇలా చేస్తున్నారంటే ఇప్పటికీ ఈ అమ్మాయి తన్ను తానే పెళ్లి చేసుకుంటుందంట. దీనికి సోడోగమి అంటారంట, దీన్ని సోడోగమి అని పిలుస్తారంట. అలా తన్ను తానే పెళ్లి చేసుకోవడం మన దేశంలో ఇదే మొట్టమొదటి సంఘటన. మొన్న జరిగింది 8వ తారీఖున, మామూలుగా 11వ తారీఖున పెళ్లి చేసుకుంటాను అందని, నేను చేసుకుంటానని చెప్పేసి ప్రకటించిందంట. చాలామంది పంతుల దగ్గరికి వెళ్ళిందంట, నాకు పెళ్లి చేయాలి మీరు అని. పెళ్లి కొడుకు ఎవరమ్మా అంటే నేనే అందంట. పెళ్లి కూతురు ఎవరమ్మా నేనే అందంట. నువ్వే పెళ్లి చేసుకుంటావా? ఇలాంటి పెళ్లి మేము చేయలేమమ్మా, మా దగ్గర ఇలాంటి మంత్రాలు చదవడానికి మాకేమీ లేవు అని దండం పెట్టేశారంట. ఇది కొంతమంది ఈ బీజేపీ వాళ్ళు ప్రతిదానికి అడ్డుకొస్తారు. కొంతమంది హిందుత్వ సంస్థలు ఈ పెళ్ళిని మేము అడ్డుకుంటాం, ఇది జరగనివ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు. 11వ తారీఖున చేసుకుంటానంటే దానికి జరగనివ్వమని ప్రకటన చేస్తే అదలబండి మీరు ఆపేదేంటి అని చెప్పేసి 8వ తారీఖుని ఇంట్లో చేసేసుకుందండి. 8వ తారీఖునే ఇంట్లో చేసేసుకుంది పెళ్ళి. ఏంటి ఈ పోయే కాలం? ఏంటి అసలు ఈ బుద్ధులు ఏంటి? అసలు తనను తానే పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇలాంటిది అసలు ఉందా? అమ్మాయి పేరు చక్కటి పేరు పెట్టారు, క్షమాబిందు. వాళ్ళ అమ్మ బాబులు మంచి పేరు పెట్టారు. 24 ఏళ్ళు బాగానే వచ్చింది. మరి ఎలా పెరిగింది అసలు ఈ అమ్మాయి? వీళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుణ్ణి పెళ్లి చేసుకుంటారు, దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఉండిపోతారు. అలాగా అక్కడ గుళ్ళోనే ఉండిపోతారు. అక్కడ వాళ్ళు దేవుణ్ణి పెళ్లి చేసుకుంటాను, నేను ఈ గుడికే నేను పరిమితం అని చెప్పేసి అక్కడ ఉండిపోతారు. ఈ అమ్మాయి తన్ని తానే పెళ్లి చేసుకుందంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇలాంటి ఎలా వస్తున్నాయి? ఇలాంటి దైవ భయం లేకుండా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనికిమాలి బుద్ధులన్నీ పుట్టుకొస్తున్నాయి మనుషులకి. దేవుని భయం లేదు. దేవుడు ఈ లోకంలోకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు? దాని ఉద్దేశం ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది, నా ద్వారా ఈ లోకానికి ఏదో ఒక రకమైన మేలు జరగాల, నా తోటి సహోదరులకి నేను ఏదైనా ఉపయోగపడాలా. ఊరికి ఈ లోకంలోకి నన్ను తీసుకురారు కదా. ప్రతి మొక్క, పుట్టుకొచ్చిన ప్రతి మొక్క ఉట్నే ఏం కాదు. యూట్యూబ్లో చూస్తున్నారా? మన ఇంటి చుట్టూ పెరిగే ఎన్నెన్నో మొక్కలు ఉంటున్నాయి. ఆ మొక్కలను తీసుకొచ్చి ఈ మోకాళ్ళ నొప్పులకు పనికొస్తాయి, కిడ్నీ రాళ్ళ నొప్పి పనికొస్తాయి, ఇందులో ఇంత అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయంటూ, ఔషధ గుణాలు ఉన్నాయంటూ యూట్యూబ్లో పెడుతున్నారు చూసారా? మన పక్కనే ఉంటుంటాయి మొక్కలు, ఇంటి చుట్టూ పిచ్చ మొక్కల్లా పెరుగుతూ ఉంటాయి. అవి పిచ్చవి కాదు, అవి కూడా మనకు ఉపయోగం లేనిది అంటూ ఏది లేదు అసలు. అన్నీ మన కోసం ఇక్కడ. అలాంటిది ఉపయోగం లేకుండా మనల్ని ఎందుకు పుట్టిస్తాడు దేవుడు? ఓ మొక్కని ఏదో ఉపయోగంతో పుట్టించినప్పుడు మనల్ని ఉపయోగం లేకుండా ఎందుకు పుట్టిస్తాడు? ప్రతి మనిషి ద్వారా ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలని దేవుని కోరిక. లోకానికి మనం ఉపయోగపడాలా, మన ద్వారా ఏదో ఒక మేలు జరగాల, అలాగే దేవుని నామం మన ద్వారా ఘనపరచబడాలా, మన ద్వారా ఆత్మలు రక్షింపబడాలా. ఏదో ఒక బలమైనటువంటి ఉద్దేశం మన పట్ల దేవుడు కలిగే ఉంటాడు. అలాంటిది ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను, ఎవరికి ఉపయోగపడతావు? ఇక నువ్వు 2 ఆడవాళ్ళు మేము పెళ్లి చేసుకుంటాం, ఎవరికి ఉపయోగపడతావు? నువ్వు 2 మగవాళ్ళు మేము పెళ్లి చేసుకుంటాం, దేనికి ఉపయోగం? దానివల్ల భ్రష్టు పట్టించడం కాకపోతే, దేవుని ఉద్దేశాలు చెడగొట్టేయడం కాకపోతే, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుని వాక్కు వారి హృదయంలో లేదు. తల్లిదండ్రులు వారిని దేవుని అందలి భయభక్తులతో పెంచట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ మనకు ఒక హెచ్చరికగా ఉంటాయి. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం?
ఇవన్నీ ఎన్ని వింటున్నప్పుడు మనకు హెచ్చరికలు ఇవి. మనం ఎలా మన పిల్లల్ని పెంచుతా ఉన్నాం అనేటువంటి. నిజంగా మరి అబ్రహాం గారిని ఆదేశించాడు దేవుడు. ఏదో 100 ఏళ్ళకి పిల్లాన్ని ఇచ్చామని చెప్పేసి ఇప్పుడు ఇచ్చేసేయమంటామండి. ఇప్పుడు ఇచ్చేస్తే నాకు ఇంకెవడున్నాడు, నాకు బోళ్ళు కౌరులు చెప్పావు నువ్వు. నీ సంతానం ఆకాశ నక్షత్రాలంతా విస్తారం చేసేస్తానన్నావు. నీ సంతతి వల్ల భూమి అందు అన్ని జాతులు రక్షింపబడతాయన్నావు. ఇవన్న ఒక్క నలుసుని తీసుకెళ్ళి దాని వల్లగా ఇచ్చేసేయమంటున్నావు. ఏంటి కబుర్లు? అసలు ఏమో చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఈ రకంగా మానవ స్వభావం ఇలాగే ఉంటుంది. మనం ఇలాగే మాట్లాడతాం కదా. ఇది అక్కడ మడవరు ఇక్కడ నీళ్ళు పట్టరమ్మా అన్నాం అనుకోండి, పట్టుకొచ్చాడు. ఆ గ్లాసులు అడుగు నలుసులు సరిగా లేవు, మరి పారేసేయరా అన్నాం అనుకోండి, వెంటనే ఏమంటాం? ఏలకోలంగా ఉందా, తెమ్మంటము నీయటమే, పారేసేయమంటం నీయటమే, అంత ఏలకోలం కనపడుతుందా నేను నీకు అని మాట్లాడతాం. అంతే, అలా రివర్స్ అయిపోతాం. మానవ స్వభావం ఇలానే ఉంటుంది. ఏమోలే, ఎందుకు అన్నారు, ఎందుకు పారేయమంటున్నారు, అందులో అని బాగోలేదు అవి ఉండవు. ఇక మనకి తెమ్మంటం నీయటమే, పడేసేయమంటం నీయటమేనా, నేను ఖాళీగా కూర్చున్నానా, ఈ రకంగా మాట్లాడుతుంటాం. అలాంటిది మరి 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 25 ఏళ్ళ దాకా బిడ్డనివ్వలేదు. 100 ఏళ్ళు వచ్చిన తర్వాత బిడ్డనిచ్చాడు. ఆడేప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ పిల్లాన్ని కనుక తీసుకెళ్ళిపోయి మళ్ళీ దహన బలిగా ఇచ్చేసేయి అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఏం ఆలోచించాలా? వెంటనే ఇదే ప్రశ్న రావాలి కదా. ఇదే ప్రశ్న రావాలి. అసలు ఏం చెప్తారో మీకేమైనా అర్థమవుతుందా? నన్ను ఏమని పిలిచావు, ఇప్పుడు ఏం చేయమంటున్నావు? ఇదే కదా రావాల్సింది. పైగా ఆజ్ఞ మళ్ళీ వీలైతే ఏదో చెయ్యి అంటలేదు. తీసుకెళ్ళు, ఒక కొండ చూపిస్తాను, ఆ కొండ మీద దహన బలిగా ఇచ్చేయి. ఎవరినే? నీకు ఒక్కడే కొడుకు, నువ్వు ఎంతగానో ప్రేమించేవాడు, ఇచ్చేసేయి. చూడండి మరి, నిజంగా ఆయనను పిలిచినటువంటి దేవుని మీద ఆయనకి ఎంత నమ్మకం ఉంటే మారు ప్రశ్నించకుండా ముందుకెళ్ళిపోతాడు కదా. అలాగే మనం కూడా దేవుని ఉద్దేశాలు ఏమేమి ఉంటాయి, అవి ఆయన నెరవేర్చేంత వరకు ఆయన చెప్పినట్టు మనం చేయాలి. మన ఓపికతో మనం కనిపెట్టాలి. దేవుడు పరిశోధిస్తాడు, నీ విశ్వాసాన్ని పరిశోధిస్తాడు. నీకేమో టాలెంట్స్ ఉంటే ఉండొచ్చు, అయితే వాటిని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. అంతవరకు నిన్ను ఆయన పరిశోధించేటువంటి వాడు. కాబట్టి ఆయన ఏది చెప్తే అది మనం చేయాలంతే, ఏది చెప్తే అది చేయాలంతే. అన్న భక్సింగ్ గారి టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడంట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు వచ్చి, అయ్యా నేను మీకు సేవలో మీకు సహకారిగా ఉండాలనుకుంటున్నానండి అన్నాడంట. ఐఏఎస్ ఓ జిల్లాకి కలెక్టర్ సేవలో మీకు సహకారిగా ఉండాలనుకుంటున్నాను అంట. మంచిది బ్రదర్, అలాగే అన్నాడు. అందులో మీటింగ్ అయిపోయింది, భోజనాలు పెట్టారు, భోజనాలు తింటున్నారంట. తింటుంటే ఒక పిల్లగాడు ఒక విస్తర్లో చాలా అన్నం వదిలిపెట్టేసి వాళ్ళు లేచిపోయాడంట. ఈయన పిలిచి, బ్రదర్ చూడండి ఆ విస్తర్లో పిల్లాడు చాలా అన్నం వదిలిపెట్టేశాడు, అది తీయండి అన్నాడంట. తీయండి అంటే తీయడం వరకు ఓకే, గబగబా వెళ్ళిపోయి అది తీసాడంట. తీసిన తర్వాత పారాయమంటాడేమో అనుకున్నాడు ఈయన. తినేయండి అని అంట. అది తినేసేయండి, ఈ అన్నం దేవుడు మనకిచ్చాడు, దీన్ని మనం వృధాగా పాడు చేయకూడదు, దాన్ని తినేసేయండి అన్నాడంట. పిల్లలు తినే అన్నం పిల్లలు ఎలా తింటారు? వాళ్ళు నోట్లోకి సగం వెళ్తుంది, మళ్ళీ కంచంలో సగం పడుతుంది. అప్పుడప్పుడు ముక్కులోని ముత్యాలు కూడా రాలిపోతూ ఉంటాయి. అలా తింటారు ఆ పిల్లలు. అటువంటి అన్నాన్ని తినేయండి బ్రదర్ అన్నాడు. తినేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా, ఆకలిని ఖాళీ విస్తరకుండా నాకు చూపించాలి నాటు. మళ్ళీ సేవ చేస్తారా అలా చేయమంటే? ఆయన ఎవరు? జిల్లా కలెక్టర్, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ముందు భక్సింగ్ గారు ఏంటి, ఆఫ్టర్ ఆలే కదా,
శరీర సంబంధంగా ఏంటినా ఏం లేదు, ఆయనకి ఏముంది ఆఫ్టర్ ఆల్. అలాంటిది జిల్లా కలెక్టర్ వచ్చి అలా అడిగితే ఆయన ఇలా చెప్పాయంట. పాపం ఆయన మారు మాట్లాడకుండా ఆ విస్తరి తీసుకుని మొత్తం తినేసి ఖాళీ విస్తరి చూపించి పడేశాడంట. అది కదా సమర్పణ అంటే. ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. నువ్వు పని చేయాలని కోరికుంది, అయితే ఎంతవరకు చేయగలుగుతావు, ఎంతవరకు నువ్వు నిలబెడతావు, ఎంతవరకు తగ్గించుకోగలుగుతావు. ఇలాంటి పరీక్ష దేవుడు ఇస్తాడు. ఆ ప్రతి పరీక్షను మనం ఎదుర్కోవాలి, ఓపికతో ఎదుర్కోవాలి. ఓపికతో వాళ్ళు ఎదుర్కొన్న రోజుని ఆ తదుపరి నిన్ను ఎక్కడో పెడతాడు, తీసుకెళ్ళి పైన చాలా తీసుకెళ్ళి ఎక్కడో పైన పెడతాడు. ఆ ఓపిక తప్పదు. తిడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, ఎన్నో జరుగుతాయి. ఈ లోక సంబంధంగా మనకున్నటువంటి స్థితిని బట్టి అవి పడాల్సిన అవసరం లేదు, అవసరత లేదు. నన్నే తీసుకోండి, నేను ఎందుకు తిట్టించుకోవాలా, నేను ఎందుకు అవమానించబడాలా, నాకు అవసరమా, నాకు ఇది ఏమైనా బతుకు తెరువా, నా బతకడానికి ఇదేం దారి కాదు కదా. దేవుడు మేలు చేసి దేవుడు నెలలో నాకు బోల్డ్ పెన్షన్ ఇస్తున్నాడు. ఈ రోజున కూడా నెలకి 60,000 వస్తుంది నాకు పెన్షను. ఒక నెలకి 60,000 రూపాయలు పడతాయి. 1వ తారీఖు 2వ తారీఖు. మరి నేను ఎందుకు తిట్లు తినాలి, ఎందుకు దూషింపబడాలి, ఎందుకు అవమానించబడాలి? తిడుతూ ఉన్నా సరే ఎందుకు మౌనంగా వేరే మాట మాట్లాడకుండా నవ్వుతూ సమాధానం చెప్పాలి? నాకు అవసరం ఏంటి? నువ్వు నన్ను తిట్టేదేంటి, నువ్వు నన్ను అనేదేంటి, అదలవా అంటే సరిపోదా ఏంటి? నేను పోషించేవాళ్ళు ఎవరైనా మరి ఎందుకు అలా అనవు? దేవుడు ఈ పని ఇచ్చాడు. ఈ పనిలో ఎలాంటివన్నీ వస్తాయి. ఆయన్ని ఎన్నో అన్నారు, నువ్వు దెయ్యం అన్నారు, నువ్వు సైతాన్ అన్నారు, నువ్వు బెయిల్జెబూల్ అన్నారు. ఒక రకం కాదు, ఎన్నెన్నో అన్నారు ఆయన పనిలో ఉన్నవాళ్ళని. పడాలి కదా, ఆ పని ఇచ్చాడు కాబట్టి. లేదంటే ముందే ఈ పని నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోవాలి. ఈ పనిలో కంటూ వచ్చిన తర్వాత ఇక దేన్నైనా ఎదుర్కోవాలంతే, సహించుకోవాలంతే, మౌనంగా అలా వెళ్ళాలంతే. ఇప్పుడు మటుకు లేరా, ఇప్పటికే ఉంటారు మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, మమ్మల్ని సైతాన్ లేక చూసేవాళ్ళు మన సంఘంలోనే ఉంటారు ఇప్పటికనే. ఎందుకంటే వాళ్ళకి ఏమో కోరికలు ఉంటాయి, ఏదో ఆలోచనలో ఉంటారు. అవి నెరవేరినప్పుడు అడ్డం ఎవరో మేమే కదా. మాకు సాయం చేయరు, మాకు సాయం చేసే వాళ్ళ గురించి కూడా ఇబ్బందిగా చెప్తారు, ఇబ్బందిగా మాకు సాయం చేసేవారి గురించి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతారు. మీ పిల్లాడు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అలా పంపించేస్తున్నారు వాళ్ళ ఇంటికి మీరు అంటే మా మీద ఉన్న ద్వేషమే కదా అది. అలా అంటున్నారంటే గవర్నమెంట్కి వాళ్ళు దైవజనుడి కుటుంబానికి సాయం చేయాలి, పని చేయాలి. మీకు ఇక్కడే ఉండదు, ఎక్కడైనా సరే, ఏ సంఘంలో అయినా సరే సంఘస్థులే మందిరాన్ని శుభ్రం చేస్తారు, సంఘస్థులే దేవుని దాసుని ఇంటిని కూడా శుభ్రం చేస్తారు. అవసరమైన పనులు ఆ ఇంట్లో సంఘస్థులే చేస్తారు. మన సహవాసాల్లోనే అలాగే ఉంటాయి ఎక్కడైనా సరే. అది ఇక్కడే మాకు అక్కర్లేదని చెప్తాం, మాకు ఎవరు చేయక్కర్లేదా, మేము చేసుకుంటామని చెప్తాం. కానీ దైవుని చిత్తానుసారంగా దేవుని దాసుని ఇల్లు అంటే దేవుడు ఉండే చోటు చెయ్యాలంతే. అలా ఎవరు చేస్తారో వారే ధన్యులు. చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చేసేవారు ఇళ్ళకి ఇళ్ళ మళ్ళీ అయితే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మీ పిల్లలు వచ్చి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పడం. ఎంత ద్వేషం ఉందంటారు మా మీద, ఎంత ద్వేషం ఉంటే అలా చెప్తారు. వాళ్ళ కోసం మేము ప్రార్థన చేసేవాళ్ళమే తప్ప వాళ్ళదేమీ మేము అడ్డంగా దోచుకునేవాళ్ళమే కాదు కదా. మేమేం చేస్తాం, ప్రార్థన చేస్తాం అంతా. అలాంటి వారి కోసం కూడా ప్రార్థన చేస్తాం, అంతకు మించి ఇంకేం ఉండదు. కానీ ఇంకా ద్వేషించే వాళ్ళే. ఇది వాళ్ళకే తెలియకుండా సాతాను వాళ్ళతో ఆ పని చేయిస్తూ ఉన్నాడు. కర్రకు నొప్పి ఉందన్న సంగతి కర్రకు తలవకపోయినా అదే కాలిపోతాయి. దానికి నొప్పి అన్న సంగతి దానికి తెలియదు, అది ఎక్కడ పెడితే అది అంటుకుంటూ ఉంటుంది. కానీ అది కాలిపోతుంది కదా, ఆ సంగతి దానికి తెలియదు, అది బూడిద అయిపోయేదాకా.
అలాగే సాతాను మాయలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ నాశనం నెత్తమేకి వచ్చేదాకా వాళ్ళకి తెలీదు. జాగరూకులై ఉండాలి ఖచ్చితంగా. దేవుని పరిశోధనలు పరీక్షిస్తాడు. చాలా కాలం మరి చెట్లు తింటానే ఉన్నాను, దేవుడు పని ఆపలేదు. 2005లో తీసుకొచ్చి ఇక్కడ పాడేశాడు దేవుడు. 5 నుంచి సంవత్సరాల తరబడి బూతులు తిట్టారు కదా, సంవత్సరాల తరబడి మమ్మల్ని చచ్చిపోవాలని కోరుకున్నారు కదా. ఎందుకల్లా అని మారు ప్రశ్న వేయలేదు ఎవరిని కూడా. అలా మౌనంగా సహించుకుంటూ పోనీ పని ఆపు చేసావా అంటే పని జరిగిపోయింది కదా. తిట్లు తింటేనే కింద ఎక్స్టెండ్ చేసేసామా, అలా తింటూనే పైకి కట్టుకొచ్చేసామా. ఎన్ని అంటే ఇలాంటివి ఏమి పనికి అడ్డం కాలేదు. వాళ్ళు దూషించినా, నిందించినా, హింసించినా, అవమానించినా దేవుని పని మాత్రం ఆప్ చేయలేదు. ఏ పని నిమిత్తం దేవుడు ఇక్కడ నిర్ణయించాడు ఆ పని. అలా అని ఈ పని ఎక్కువైపోయింది కదా అని దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం, ఆ పనిలో కూడా నేనేం వెనకబడలే. ఆ పనిలో అందరికంటే ఎక్కువ పని చేసేవాడిని. 16 మంది మాస్టర్లు ఉంటారు స్కూల్లో. 16 మంది మాస్టర్లు ఉంటే వాళ్ళందరిలో ఎక్కువ పని చేసేవాడిని నేనే. గొల్లగూడెం హై స్కూల్కి వెళ్తే అందరిలో వయసులో నేనే పెద్దండి, కానీ నేనే అందరికంటే ఎక్కువ పని చేసేవాడిని. అడిగోలు హై స్కూల్కి వచ్చిన అంతే. ఇక్కడ కూడా అందరిలో నేనే పెద్దండి, కానీ ఇక్కడ కూడా అందరికంటే నేనే పని చేసేవాడిని. 8వ పీరియడ్ కూడా క్లాస్కి వెళ్ళేవాడిని. 8వ పీరియడ్ కూడా. ఎందుకంటే ఈ పని ఇచ్చారు కదా అని ఆ పనిని నిర్లక్ష్యం చేయలే. ఆ జీవనోపాధి కోసం ఆ పని ఇచ్చాడు. నాకు నెల డబ్బులు వస్తున్నాయి జీతం. నెలగా రోజుకి వచ్చి 2000, 3000, 3500 ఒక్క రోజుకి అంత వచ్చేది. మరి ఏం చేసాం మనం పని? ఎప్పుడైనా పొరపాటున కొంచెం పని తక్కువైతేనే అంటే ఆఫీస్ వారు చెప్పేవారు, ఇది రాజుగారు ఇది కథ అంతా ఏంటి, ఇది చేయండి అంటే క్లాస్కి వెళ్ళేవాడిని కాదు. అప్పుడు ఈ పని చేసేవాడిని. అయ్యో పిల్లలు పాఠాలు చెప్పడానికి కదా నన్ను పెట్టారు, మరి ఈరోజు నేను ఏం చెప్పాను పిల్లలకి, ఏం చెప్పలేకపోయానే అని చాలా బాధ కలిగేది నాకు. ఎందుకంటే నా పని అది, పాఠాలు చెప్పడమే నా పని. ఆ పని చెప్పలేకపోయినప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉండేది, మనసు నొప్పి వచ్చేది. ఈ 3000 తీసుకుంటున్నాను ఈ రోజుకి నేను పిల్లలు పాఠం చెప్పడం కోసం. ఏం చేశాను మరి నేను? అది ఆ రకంగా చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా నువ్వు శక్తి లోపం లేకుండా చెయ్యి అని దేవుడు చెప్పినట్టుగా అక్కడ ఆ పని అలాగే చేసేవాడిని. ఇక్కడ మళ్ళీ వచ్చేసి రావడం పాపం, మళ్ళీ కొంత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 7ంటికి వచ్చి మళ్ళీ మందిరంలోకి వచ్చినాం. ఈ పని ఇచ్చాడు, ఈ పని అలాగే చేశాను. అలాగే దేవుని ఆజ్ఞ, ఏ పని నిమిత్తం దేవుడు మళ్ళీ నిర్ణయించాడో ఆ పని ఇచ్చిన తర్వాత దానికి మన టైం చాలదు ఆ పని చేయడానికి. ఓపికతో చేసుకుంటూ వెళ్ళాలి అంతే. అంతవరకు మనం కనిపెట్టాలి. ఏం పని ఇస్తావు నాకు, నేనేం చేయాలి కనిపెట్టాలి. ఇప్పుడు అబ్రహాం గారు చాలా నిశ్చింతగా ఉన్నాడు. 100 ఏళ్ళు అయింది, పిల్లాడు పుట్టేశాడు. 25 ఏళ్ళ పాటు కనిపెట్టగా బిడ్డని ఇచ్చేశాడు. చాలా అందమైన బిడ్డ, తెలివి కలిగిన బిడ్డ, చాలా చురుకైనటువంటి బిడ్డ. ఆయన చూస్తూ ఉంటే అన్ని రకాలుగాను మరి శారమ్మ గారు, అబ్రహాం గారు ఆ బిడ్డను అలానే చూస్తూ ఉండిపోయారు. అంతా చక్కగా ఉన్నాడు. లేక పుట్టారంటే నల్లగా ఉంటారు. అదిలో కొద్దిగా ఏదైనా అవలక్షణం ఉంటే లోపల బాధపడతా ఏదో వెళ్తారు. అటువంటిది ఏం లేదు, చాలా బాగున్నాడు. చేతిలో కర్ర, వంశకర్తల పేర్లు ఉంటాయి. చేతిలో కర్ర, వంశకర్తల పేర్లు. అబ్రహాం తర్వాత ఇస్సాకు పేరు కూడా రాసేసారు దాని మీద, ఆ కర్ర మీద. వంశకర్తల పేర్లు అనమాట, కర్ర మీద ఇస్సాకు పేరు కూడా రాసేసాడు. ఇదిగో నేను నా తండ్రి తెరహు నుంచి నేను వచ్చాను అబ్రహాము, ఇదిగో నా తర్వాత నువ్వే ఇస్సాకు అని కూడా పేరు రాసేసాడు వంశగా. అలాంటి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు దహన బలిగా ఇచ్చేసి అన్నాడు. నిజంగా ఎంత కష్టం అది చేయడం. అయితే ఎంత ఆరాధన ఆయన్ని పిలిచిన దేవుని మీద ఉంటే ఈ పని చేయడానికి ముందుకెళ్తాడు కదా. ఎంత ఆరాధన ఉంటే వెళ్తాడు. వేరే ప్రశ్నే లేదు. వెంటనే పిల్లాన్ని తీసుకుని, పనివాళ్ళు తీసుకుని, కట్టెలు తీసుకుని బయలుదేరిపోయాడు. అంతే, వెంటనే బయలుదేరిపోయాడు. రెండవదిగా చూడండి, ఈయన
ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఆయన ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని చాలా విధేయతతో దానికి లోబడ్డాడు. అంటే త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మేణ, ఇది త్రికరణం అంటే. మనస్ఫూర్తిగా చేయటం, మాట అది మనస్ఫూర్తిగానే మాట్లాడడం, ఆ తర్వాత మనస్ఫూర్తిగానే అది క్రియారూపంలోకి తీసుకురావడం. అంటే మనసులో లేకుండా కూడా పని చేయొచ్చు, మనసులో లేకుండా కూడా మాట్లాడచ్చు, మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం లేకుండా ఉండొచ్చు. ఈ మూడు సింకము చాలా అరుదుగా ఉంటాయి. ఈ మూడు పిల్లాన్ని పిలిచి అరే బాబు కబు బాబు ఊళ్ళోకి వెళ్ళి కొట్టుకాడికి పట్టుకొచ్చేరా అన్నాం అనుకోండి, వాడు వెళ్తాడు. మనసులో ఏముంటుంది? నిజంగానే భయభక్తి కలిగి విధేయతతో ఆ పనికి వెళ్తున్నాడా? అది వెళ్తా మధ్యలోనే నేనే దొరుకుతాను, వెళ్ళి అత్తమానరు ఆడుకోనేవారు, కూర్చొనేవారు, మాట్లాడుకునేవారు అని చెప్పేసి బయటకు వస్తుంది. అది ఎక్కడుంది? లోన్ ఉంది. లోన్ ఉన్నది బయటకు వచ్చేది నోటితో. కానీ ఆడు కాళ్ళు మట్టుకు కొట్టుకాడికి వెళ్తున్నాయి. అంటే త్రికరణ శుద్ధిగా ఆ పని ఆడు చేయట్లే. అలాగే మనందరం అలాగే చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి అన్నాను అనుకోండి, ఇటు మోకరించలేరు, మోకరించకుండా మానలేరు. మానసేమో గొలా ఉంటుంది, మోకరించకపోతే అబ్బా ఉంటుంది అనిపిస్తుంది. చూడండి, చేస్తావా? ఇక్కడే కూర్చుంటాం దేవుని సన్నిధిలోనే. కానీ ఇక్కడే త్రికరణ శుద్ధిగా మనం పని చేయలేం. మూడు శుద్ధి, నీ హృదయం శుద్ధిగా ఉండాలా. అప్పుడు అటువంటి మాటే నోటంట రావాలా. అటువంటి క్రియ మనస వాచ కర్మేణ అంట. ఈ మూడు సింక్ అయిపోయినాయి ఈయన దగ్గర. తేడా ఏం లేదు, ఇక లోపల అసంతృప్తి లేదు. ఇదేంటి ఇలా అడిగాడు పిల్లాడిని, ఇలా ఇమ్మన్నాడు ఏంటి, ఆ బాధ లేదు. ఈడొక్కడే కదా, ఈడిగాత బలి ఇచ్చేస్తే నాకు ఇంకెలాగా అని ఆలోచన లేదు. ఎందుకంటే ఇచ్చినవాడు, పిలిచినవాడు దేవుడు, ఇచ్చినవాడు దేవుడు, దహన బలిగా కోరినవాడు దేవుడు, అన్నీ ఆయనే కదా. ఈ పిల్లాన్ని ఇచ్చింది ఆయనే కదా, ఆయనే ఇచ్చేయమంటున్నాడు. నాకు మాట ఇచ్చింది ఆయనే కదా, నీ సంతానం ఆకాశ నక్షత్రాలంత విస్తారమవుతుందని. ఆ పని కూడా ఆయనే చేస్తాడు. ఈయనకి ఏముంది ఇందులో? నిమిత్త మాత్రుండి నేను, ఆయన చెప్పింది చేయడమే. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఈయన ఆ పని చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి ఆరాధన ఖర్చులైందా? ఇది ఖర్చుతో కూడుకున్నది, చాలా ఖరీదైన మూల్యం దీనికి మనం చెల్లించాల్సి ఉంటుంది. అంటే దేవునికి పరిపూర్ణమైన విధేయతతో ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం కుమారుని దహనబలిగా ఇచ్చేయడం అంటే ఎంత మూల్యం అది, ఎంత మూల్యం అది. ఎంత బంగారమైనా ఇవ్వచ్చు, ఎంత వెండినైనా ఇవ్వచ్చు, ఎన్ని భూములైనా ఇవ్వచ్చు, ఎంత డబ్బైనా ఇవ్వచ్చు. బిడ్డనిచ్చామంటే ఎలా? ఆ వయసులో ఇంకో బిడ్డని సంపాదించుకోవడానికి ఆయన వయసు సరిపోద్దా? గుడ్డుమోతోడే కదా, గుడ్డుమోతోడే పిలిచాడు. 25 ఏళ్ళకి తండ్రిని చేశాడు. ఇప్పుడు మళ్ళీ బిడ్డ పడతాడా? ఎంత ఖరీదు అంటారు దాన్ని, ఎంత ఖరీదు. మరి మనం ఏం ఖరీదు దేవునికి చెల్లిస్తూ ఉన్నాం? మనం ఏం ఖరీదు చెల్లిస్తున్నాం దేవుని ఆరాధించడానికి కదా? ఏం చెల్లిస్తూ ఉన్నాం? చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం. అంటే ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వ ఫలాలు అర్పిద్దాం. స్తుతి యాగం, మన స్తుతి ఒక యాగంలా ఉండాలంటాడు. యాగాలు చేసేటప్పుడు ఏం చేస్తారు? అన్నీ అగ్నిలో వేసి దహించేస్తూ ఉంటారు, మొత్తం అన్నీ అందులో వేసేస్తూ ఉంటారు. యాగం అక్కడ గుండం ఉంటుంది, అందులో అగ్ని మండుతూ ఉంటుంది, అందులో రకరకాలు తెచ్చేసి వేసేసి
తగలబెట్టేస్తూ ఉంటారు. అది ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రాదు, తీసుకోవడానికి ఉండదు. అలా స్తుతి యాగం మళ్ళీ ఏమి ఆశించకుండా మనకున్న వేసేసేయడమే అందులో. స్తుతి యాగం ఇక్కడ ఏమన్నాడు? జిహ్వ ఫలం. జిహ్వ అంటే నాలుక. జిహ్వ అంటే తెలియదు కానీ జమ్మ అంటే తెలుస్తుంది మీకు. ఎందుకంటే గట్టిగా కోపం వచ్చినప్పుడు తిడతారు కదా, తిట్టులో ఇది ఒక తిట్టు, ఈ జమ్మడిపోను అంటారు కదా, అంటారా? అది జిమ్మ కాదు, జిహ్వ. కానీ జిహ్వ అంటూ రాదు, జిహ్వ కాస్త జమ్మ అయిపోయింది. అంటే నీ నాలుక, నీ మాట పడిపోవాలి, నువ్వు మొగోడు అయిపోవాలని కోరిక అనమాట. అది నీ జమ్మడిపోనంటే, ఓ తెగదపడి మీద పడి తిట్టేస్తున్నావు, ఇక నీ నోరు పడిపోవాలా అని తిడతాం అన్నమాట. అది జమ్మడిపోను అంటారు. అది జిహ్వ, నాలుక. దాని నుంచి వచ్చేటువంటి వాక్కు, మాట, శృతి, అది జిహ్వ ఫలం అంటే. జిహ్వ ఫలం నిరంతరంగా ఆ నాలుకతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందామంటాడు. అది మరి చాలా ఖరీదు కదా. అంటే మరి ఒక నోటితోటే దూషిస్తూ ఒక నోటితోటే దీవిస్తూ అన్నాడా యాకోబు గారు? ఈ నోటితోటి తిడతాము, ఈ నోటితోటే దీవిస్తామని. మరి దేవుని స్తుతించే ఈ నోరు ఇంక చెడ్డ పలకూడదు కదా. నువ్వు దేవుని స్తుతిస్తున్నావు ఈ నోటితో. స్తుతించేటప్పుడు ఇంక ఆ నోటితో ఈ లోక సంబంధమైన చెడుగు ఇంకేమీ చేరడానికి లేదంటే నువ్వు ఎంత త్యాగం చేయాలా? అవతలోడు వచ్చి నిన్ను తిడతా ఉన్నా సరే నువ్వు తిట్టకూడదు. ప్రైజ్ అలా దేవుడు నిన్ను దీవించుకోక అని చెప్పాలా? చెప్పగలవా? ఎంత కష్టం అంటారు, ఎంత కష్టం. పేతురు గారు ఏమన్నాడు? నా సహోదరుడు నా ఇళ్ళు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే చాలా అన్నాడు. అలాగే మనం అందరం కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాం. ఎంతకాలం ఉండే, ఎంతకాలం పడతామండే, ఎన్ని మాటలు పడతామండే అంటాం మనం. అంతే కదా. అంటే కొంతే మన ఓపిక. కానీ ఇక్కడ జిహ్వ ఫలం దేవునికి అర్పించినప్పుడు ఇంకా ఆ జిహ్వం వేరే దానికి ఇంకెళ్ళడానికి లేదు. ఎంతకాలమైనా సరే నువ్వు చనిపోయేదాకా కూడా స్తుతివచనం తప్ప, ఆశీర్వచనం తప్ప, దేవుని ఆరాధించే తప్ప నోటితోటి ఇంకో చెడు ఏది కూడా రావడానికి లేదు. ఎంత వెల, ఏం డబ్బులు కట్టాలి, ఎంత వెల కట్టదని వెల కట్టగలవా మనం? కాబట్టి ఆరాధనకి చాలా మూల్యం మనం చెల్లించాలి. నిజంగా ఆరాధన దేవునికి సమర్పించాలి అంటే. అలాగే రోమీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, చూడండి ఇక్కడ ఎలాంటిదంట, పరిశుద్ధం, లోపం ఉండకూడదు, పరిశుద్ధము. ఆ తర్వాత దేవునికి మన దృష్టికి అనుకూలం కాదు, దేవునికి ఏది అనుకూలం, దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆ రకంగా దేవుని దృష్టికి అనుకూలమును. అది మళ్ళీ సజీవయాగం, సజీవయాగం. అదే త్రికరణ శుద్ధిగా అనమాట. మళ్ళీ ఈ శరీరాలు మొత్తం ఆయన సమర్పించి ఇందుకు జిహ్వ ఫలం అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. నోరు మట్టికే అక్కడ మాట్లాడింది. ఇప్పుడు అలా కాదు. ఈయన పౌలు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మొత్తం శరీరం అంటాడు. నీ కాళ్ళు ప్రభు పని కొరకే, నీ చేతులు ప్రభు పని కొరకే, నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవులు, నీ ఆలోచన మొత్తం అంతా కూడా దేవుని కొరకే సజీవయాగంగా సమర్పించాలంటాడు. సజీవయాగం ఎంత ఖరీదు చూడండి, మరి ఎంత ఖరీదు. ఎందుకంటే మన కళ్ళ ఎదురుకుండా ఇష్టానికి వెళ్ళిపోయే పాదాలు ఎన్నో కనబడతా ఉంటాయి. వాళ్ళతో మనం ఏకీభవించకూడదు. మన కళ్ళ ఎదుటే ఇష్టానికి వాళ్ళు ఇష్టమైన పనులు చేసేటువంటి చేతులు ఎన్నో కనపడతా ఉంటాయి. వాళ్ళకి మన చేతులు చేయడానికి లేదు. అలాగే తమ ఇష్టానికి చూస్తారు, ఆనందిస్తుంటారు కళ్ళతో. వాళ్ళు ప్రతిదీ మనం చూడడానికి లేదు. అలాగే ప్రతిదీ ఇష్టానికి వినడానికి ఉంటారు వాళ్ళ చెవులు, మనం వినడానికి లేదు. వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతుంటారు, మన ఇష్టానికి మాట్లాడడానికి లేదు. వారి ఇష్టానికి ఆలోచించుకుంటూ ఉంటారు, మన ఇష్టానికి ఆలోచించడానికి కూడా లేదు. అది ఎంత వెల అంటారు. నిజంగా దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఎంత వెల చెల్లించాలి.
చాలా ఖరీదైంది వెల. ఉత్తిని ఏదో పై మాటలు చెప్పడం కాదు, చాలా వెల చెల్లించాలంట. ఒక సందర్భంలో దావీదు దేవునికి బలి అర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2 సమూయేలు 24వ అధ్యాయంలో జనసంఖ్య లెక్కించడానికి సాతాను చేత ప్రేరేపింపబడతాడు. మరి దేవుడు చెప్పింది ఏంటంటే మరి ఈ సంతానాన్ని ఎవరు లెక్కించలేరు అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా లెక్కించే పని మొదలెట్టాడు. అంటే మీరు ఇంకోలా అనుకోవచ్చు, కాలుబలం ఇన్ని లక్షణాలు లెక్కటకుండా తెలిసినాయి అని మీరు అనొచ్చు. అది కాలుబలం మట్టుకే, జనాభా సంఖ్య కాదు. జనసంఖ్య అంటే ముసలి ముక్క పిల్ల పీచు మొత్తం అందరూ వచ్చేస్తారు. అది లెక్కట్లేమని చెప్పాడు దేవుడు. సైన్యం ఎంత లెక్కట్టమన్నాడు ఆయనే, కాలుబలం లెక్కట్టమని చెప్పాడు దేవుడే. కానీ మొత్తం జనాభా ఎంత అనేది లెక్కట్టకూడదు, ఎందుకంటే లెక్క పెట్టలేము. అది దేవుడిచ్చిన మాట. అందుకు విరుద్ధంగా లెక్కెట్టే పని చేసినందుకు గాను దేవుడికి కోపం వచ్చింది. దావీదు ముందు ఒక 3 అంశాలు పెట్టాడు కదా, 3 అంశాలు పెట్టాడు. 3 అంశాల్లో మూడోది ఏంటంటే దేవుని చేతిలో పడ్డాం. 3 రోజులు దేవుని చేతిలో పడ్డాం. దాన్నే కోరుకున్నాడు. కోరుకుంటే తెగులు బయలుదేరింది, చనిపోతూ ఉన్నారు. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి గాదు చెప్తాడనమాట, దేవునికి దహన బలి అర్పించు అంటాడు. అర్పించమంటే అక్కడ అరౌనా అనేటువంటి వాడి కళ్ళం ఉంటుంది. ఆ కళ్ళం దగ్గర బండి ఎట్లు అవి ఉంటాయన్నమాట. అప్పుడు అక్కడ దహన బలిగా అర్పించాలి అక్కడ. అయితే అతను అరౌనా అంటాడు, తీసుకో, నీకు ఏం కావాలో తీసుకుని బలి అర్పించే అంటాడు. ఏం కావాలో తీసుకుని బలి అర్పించే అంటాడు. నేను ఉచితంగా ఏది నీ దగ్గర తీసుకుని దానితో నేను దేవుని ఆరాధించలేను, అది నేను కొనాలి, నాకు అమ్ము, ఎంత వేలో చెప్పు, అది కొని అప్పుడు దానితో నేను దేవునికి దహన బలి అర్పిస్తాను తప్ప నువ్వు ఉచితంగా ఇచ్చింది కాదు, నాకు వద్దు అంటాడు. అంతే. 24వ వచనం చదువు, 24. నేను అలా తీసుకోను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇవ్వకుండా తీసుకున్న దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా నేను ఇవ్వను, నేను కొంటాను నీ దగ్గర, చెప్పు. అవును, నేను రాజుని కాబట్టి నువ్వు నాకు ఇస్తాను అనొచ్చు. నువ్వు ఇచ్చింది తీసుకుని నేను దేవునికి ఇస్తే అది నేను ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అలా కాదు, నువ్వు ఖరీదు కట్టు, ఇంత అని చెప్పు, అది నీకు చెల్లించి దాన్ని నేను కొనుక్కొని అప్పుడు దేవునికి నేను దహన బలిగా, అంటే దేవునికి ఆరాధన చేయాలంటే, బలి అర్పణ అర్పించాలంటే మనం ఖర్చు పెట్టాలా. ఖర్చు లేకుండా ఉత్తినే కాదు, ఉత్తినే ఏది కూడా చేయకూడదు, దానివల్ల ఫలితం ఉండదు కదా. కాబట్టి వేల చెల్లించాలి. ఆరాధించడం అనేది దానికోసం కొంచెం మూల్యం మనం చెల్లించాలి. ఇప్పుడు అబ్రాహాము చెల్లించడానికి వెళ్తున్నది ఏంటి? తన ఏకైక కుమారుణ్ణే, తన ఏకైక కుమారుణ్ణి అక్కడ బలిగా ఇచ్చేయడానికి వెళ్తున్నాడు. ఇది లెక్క కట్టలేనంత మూల్యం ఇది. ఆ తర్వాత 4వది ఏంటంటే ఆరాధించడం అనేది ఒక విశ్వాసపు ప్రక్రియ. ఆరాధన విశ్వాసంలో ఒక భాగం. విశ్వాసలో నుంచే ఆరాధన అనేది బయలుదేరుతుంది. విశ్వాసి కానివాడి దగ్గర ఆరాధన ఏముండదు కదా. విశ్వాసపు ప్రక్రియగా దీన్ని చెప్పాలి. ఏంటంటే 5వ వచనంలో ఏమన్నాడు ఈయన చూడండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేది. ఎలా వస్తాడు? దేవుడు ఏం చెప్పాడు? ఆ బిడ్డను తీసుకెళ్ళి దహన బలిగా ఇచ్చేయమని కదా. కానీ ఏమి చెప్తున్నాడు పనివాళ్ళతోటి? మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు కొండమీదకి వెళ్తాము, దేవుణ్ణి అక్కడ ఆరాధించేస్తాము, తర్వాత మళ్ళీ మేము వచ్చేస్తాము. చూడండి, విశ్వాసంలో ఒక భాగం ఇది. నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతా విస్తారం చేస్తానని. అలాగే భూమి యొక్క సమస్త వంశములు నా సంతానం వల్లనే ఆశీర్వదింపబడతాయని. అలాంటిది ఈ బిడ్డను దహన బలిగా తీసుకుంటాడా? నన్ను పరీక్షించడానికే.
అది విశ్వాసం. ఆ విశ్వాసంతో నేను వెళ్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, మళ్ళీ బిడ్డతో సహా వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి కదా. విశ్వాసపు ప్రక్రియ. నువ్వు ఆరాధన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి. నేర్చుకున్న మాటలు కాదు, ఎరువు తెచ్చుకున్న మాటలు కాదు. నీ హృదయం ఏం విశ్వసించింది దానిలో నుంచే ఆరాధన అనేది బయటికి రావాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటిది, సర్వాంగ హోమమైనటువంటిది అన్నమాట. జిహ్వ ఫలమని, లేకపోతే సజీవయాగంగా మీ శరీరాలని, అంటే పరిపూర్ణంగా అని చెప్పేసి దాని ఉద్దేశం కదా. ఇంకా అలాగే మరి మన వ్యక్తిత్వాన్ని సమర్పించుకోవడం. ఎవరు దీన్ని ఇష్టపడరు. ఈగో అంటాం కదా, ఈగో అదే ఇది. దాన్ని వదులుకుంటామా? అబ్బే, ప్రతి వారికి ఈగోనే ప్రాణం, దాన్నే ప్రాణంగా పెట్టుకుని బతికేస్తూ ఉంటారు మనుషులు. ఈగోని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. నాన్న తిడితే పిల్లాడికి ఈగో, నన్ను తిడతాడా, నిన్ను అన్నోడికి నేను తిట్టేది హక్కు లేదా? ఒప్పుకోడు ఈ పిల్లాడు. నాన్న తిడితే ఒప్పుకోడు, నాన్న తిడితే ఒప్పుకోరు. ఇదే ఈగో, వ్యక్తిత్వం. దీన్ని చంపుకుని బతకలేము మేము అంటారు. అయితే దేవుని దగ్గర ఆయన నీ జన్మకు కారకుడు ఆయన, నీకేమున్నాయో అన్నీ ఇచ్చింది ఆయన దగ్గర నీకు ఈగో ఏంటి? అలాగే తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి ఈగో ఏంటి? పిల్లడు ఎవరు? ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చినోడే కదా. ఆయన ఇలా పెరిగి ఇంత అయ్యాడు అంటే వారి వల్లే కదా. వారి దగ్గర ఈగోకపోతే తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుంటే అని తప్ప, నాన్న తిరిగి అలసిపోయి కూర్చుంటే కాళ్ళు ఒత్తుతాయేమన్నా తప్ప, అమ్మ పావు నీరసించిపోతే పని చేయలేకపోతుందంటే అమ్మ కడుక్కోవాల్సిన అంట్లు నువ్వు కడిగేస్తే అని తప్ప ఏంటి ఈగో? ఏంటి ఈగో? ఎందుకలా? నీ సమయం ఉంది, ఖచ్చితంగా ఆడవాళ్ళు ఈ పనులే చేయాలి, మగాళ్ళు ఈ పనులే చేయాలి, ఏమైనా ఉండిపోయిందా? మరి వీలుని బట్టి అవకాశాన్ని బట్టి మనం చేసుకోవాలి, తప్పదు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని ఉండదు అక్కడ, పనులు మాత్రమే ఉంటాయి అక్కడ. ఎవరు ఖాళీగా ఉంటే అలా పని చేయాలి. సాధారణంగా పిల్లలు దొడ్లోకి వెళ్ళారు అనుకోండి, తల్లే కడుగుతారు. ఆ సమయంలో సరిగా అక్కడ ఇందులో కూరలో చేతులు ఎట్టి ఆవిడ ఏదో పని చేస్తుంది అనుకోండి, వీడు బాత్రూంలో అమ్మా అంటున్నాడు, అండి అని చూడండి అంటుంది. అప్పుడు ఎవరు కడుగుతారు వెళ్ళి? మగాడే బాబు అడుగుతాడు వెళ్ళి. తప్పదు, అక్కడ ఇద్దరు పని చేస్తున్నారు. వాళ్ళు పని చేసుకోకపోతే టైంకి జాబ్కి వెళ్ళలేరు, అంతే కదా. అంటే పనులన్నీ మామూలే అక్కడ. నీది పని అని లేదు. కేవలం పిల్లల్ని కండం ఒక్కటే ఆడవాళ్ళ పని తప్ప, అది మగవాళ్ళు చేయలేరు తప్ప, మిగతా అన్ని పనులు అందరూ చేసుకోవచ్చు. పిల్లడికి పాలు ఇవ్వడం అమ్మ చేత చేయాలి తప్ప, అది మగవాడు చేయలేరు కాబట్టి అది అమ్మ మాత్రమే చేయాలి. మిగతా పనులు అందరూ చేసుకోవచ్చు. ఇగువలకి ఏమి వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళకండి. నేను చేయడం ఏంటి, నేను చేయడం ఏంటి? నాకు అది ఏం ఉండదు. నాకు ఎదురుగుండా ఏదైనా పని కనపడితే ఆ పని చేసేస్తాను. ఇంట్లో కూడా చేసుకుంటాను, నా పనులు నేనే చేసేసుకుంటాను. ఇగో ఏం ఉండదు. ఇది నాకు మనసుకు నచ్చేలా ఉండాలి కదా. అవతల చేసింది నాకు నచ్చదు కాబట్టి ఏం చేయాలి? నాకు నచ్చినట్టు నేనే చేసుకోవాలా. ఈగోలకి పోకూడదు. వ్యక్తిత్వాన్ని చంపేసుకోవడం ఏంటి అని అనుకోవడం లేదు. దేవుని దగ్గర ఈగో ఏంటి నీకు? అందుకని సజీవ యాగంగా ఆయన ముందు సాష్టాంగపడాల, నేల మీద బోర్లా పడాలి దేవుని ముందు. నేనేంటి సాష్టాంగపడ్డం ఏంటి, నేనేంటి మోకరించడం ఏంటి, ఏంటి నువ్వు అసలు? ఆయన దయే కదా నువ్వు, ఆయన కృపే కదా నువ్వు, ఆయన వాత్సల్యతే కదా నువ్వు. ఒక్కసారి ఆయన తీసి పక్కన పెడితే నువ్వు ఎక్కడుంటావు? ఏముండవు. అలాంటప్పుడు ఆయన ముందు ఈగో ఏంటి? అవి ఉండకూడదు. వ్యక్తిత్వాన్ని పూర్తిగా దేవునికి సమర్పించేసుకోవాలి అంతే.
చూడండి 1 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం. తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి యెహోవాను ప్రార్థన చేయగా వెంటనే ఆ ప్రార్థన అంగీకరించాడు. సర్వాంగ బలి. సర్వాంగ బలి. సర్వాంగ బలి అంటే అక్కడ పాలు ఇవ్వడమని ఒక మేకపిల్ల తీసుకొచ్చాడు. ఇప్పుడు అందులో మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి కాబట్టి అది ఎలా దేవుడికి ఇస్తామని తీసేస్తాడు. ఏలీ కుమారులు అలాగే తీసేసుకున్నారు. ఏలీ కుమారులు అలాగే తీసుకున్నారు. దేవుని కోసం అలా అర్పణ చేస్తూ ఉంటే ఈ పాత్రలో ఉడుకుతూ ఉంటే వీళ్ళు అయ్యో ముళ్ళ కొల్లలు పట్టుకొచ్చేవారంట. పట్టుకొచ్చి అందులో అలా వేస్తే ఏం తగులుకున్నాయో అవి తీసేసుకునేవారంట. అది ఎవరిది? దేవునిది. సర్వాంగ బలిగా దేవునికి ఇచ్చేస్తూ ఉంటే అందులోంచి కొంత వెళ్ళి ఆగేసుకోవడం. అంటే మేము యాజకులం, మా తర్వాత ఏదైనా అలా చేశారు. అవి వండే వాళ్ళు దేవుడి కదండి, తప్పండి, అలా తీసుకుని ఇస్తావా లేదా బలవంతంగా తీసుకోమా అనేవారంట. ఎలా చచ్చిపోయారు వాళ్ళిద్దరు కూడా కదా. సర్వాంగ బలి దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో దేన్ని మనం వెనక్కి తీసుకోకూడదు. ఆయన సర్వాంగ బలిగా ఇచ్చాడు కాబట్టి అక్కడ దేవుడు వెంటనే కార్యం చేసేసాడు. అలాగే మనం సర్వాంగ బలిగా దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. ఈగోలు ఉండకూడదు. నేనేంటి అలాంటి అస్సలు ఉండనే కూడదు. చూడండి ఇంకా 51వ కీర్తన 19వ వచనం. సర్వాంగ హోమములను నీకు అంగీకృతం, నీకు ఇష్టం అవుతాయి అంటాడు. దేవునికి సర్వాంగ బలులు చాలా ఇష్టమైనవంట. సర్వాంగ బలులు అన్నీని ఏ ఒక్కటి వెనక్కి తీసుకోకుండా, అలాగే మనలో ఏ ఒక్కటి విందీయకూడదు. సమస్తము దేవుని ముందు లొంగిపోవాలి. అంతే. సమస్తము దేవుని ముందు వంచేసేయాలి. ఏ విషయంలోనూ అహానికి పోకూడదు. ఏ విషయంలో కూడా నేనేంటి అనేటువంటిది రాకూడదు. నువ్వు అనే మాటే ఉండకూడదు. అది దేవునికి అసలు ఇష్టపడదు. ఎందుకంటే నువ్వు అనేది ఆయన వల్లే ఇక్కడ నువ్వు. ఆయన లేకపోతే నువ్వెక్కడున్నావు? అంతే కదా. ఆయన కృప చూపించకపోతే నువ్వు లేవు. ఇంకా నువ్వెక్కడున్నావు కదా. ఇది ఒకటి. ఇంకా అలాగే చూడండి, దీనికంటే చాలా ఇష్టమైంది, చాలా మొక్కమైంది ఇంకోటి చెప్పాడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు. చూడండి, మార్కు సువార్తలో 12వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయే ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనో బలుల కంటేనో అధికం. చూడండి, ఏది చాలా ఎక్కువ అంట. పాత నిబంధన కాలం సర్వాంగ హోమములు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వాంగ హోమమైన బలి కంటే కూడా అధికము ఉత్తమమైనది ఏంటో చెప్పాడు ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఏమన్నాడు? ఏం చేయాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే ఒకడు తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించాలి. ఇది లేకపోతే నీ బలులన్నీ వృధా, నీ అర్పణలన్నీ వృధా. మెటీరియల్గా నువ్వు ఏం చేసినా వృధా. అది నువ్వు మెటీరియల్గా ఏం చేసినా సరే, నువ్వు బంగారం ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, లేకపోతే ధాన్యం ఇవ్వచ్చు, పళ్ళు ఇవ్వచ్చు, ఎన్నెన్నో ఇవ్వచ్చు. ఏమి ఇచ్చినా సరే అన్నీ వృధా. కావలసింది ఏంటి? ఎందుకంటే ఏమి ఇచ్చినా అది ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుని పట్ల మనకున్నటువంటి ఉద్దేశాన్ని బట్టే వస్తుంది. ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు, పూర్ణ వివేకంతో ప్రేమించినప్పుడు, పూర్ణ బలంతో ప్రేమించినప్పుడు ఆయనకి ఇవ్వడానికి వెనుదీయడానికి నీ దగ్గర ఏమి ఉండదు. ఎందుకంటే నీ హృదయం అంతా ఆయన నిండిపోయి ఉన్నాడు. ఇక వెనుదీయడానికి ఏమీ ఉండదు. ఇక సమర్పించకుండా మిగిలిందంటూ ఉండదు. ఆ తర్వాత రెండోది ఏం చెప్పాడు? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా, అలాగే ఇతరులను కూడా ప్రేమించుకోవాలా. కింద నుంచి వస్తే ముందు మనల్ని ప్రేమించుకోవాలా, తర్వాత ఇతరులను ప్రేమించాలా, ఆ తర్వాత దేవుని ప్రేమించాలా. కింద నుంచి వస్తే అదే కదా. ఎందుకంటే మన పొరుగువాడిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు అని ఆయనే చెప్పాడు. మిక్కిలి అల్పులకు ఈయన సహోదరులు ఏ ఒక్కరికో మీరు చేశారో అది నాకు చేశారని చెప్పాడు. మన వల్ల ఇతరుల్ని ప్రేమిస్తున్నాము అంటే దేవుని ప్రేమించినట్టే. ఇక కానీ లోపం ఎక్కడ ఉంటుంది? మనల్ని మనమే ప్రేమించుకోవట్లేదు, మనల్ని మనమే ప్రేమించుకోవట్లేదు. నిన్ను వలే చెప్పండి, మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా? చెప్పాలి నాకు. ప్రేమించుకుంటున్నావా? మనము అంటే ఏంటి? మన కాళ్ళు, మన చేతులు, మన తలకాయ, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు, మన గుండె, ఇవే కదా. మన లోపల మన ఊపిరితిత్తులు, లేకపోతే మూత్రపిండాలు, ఇవన్నీ మనమే కదా. మనము అంటే మొత్తం ఏమున్నాయో అన్నీ. అవునా? వీటన్నిటిని మనం ప్రేమిస్తున్నావా? నీ కాళ్ళను ప్రేమిస్తున్నావా? నీ చేతులను ప్రేమిస్తున్నావా? నీ శరీరాన్ని ప్రేమించుకుంటున్నావా? నీ కళ్ళు ప్రేమిస్తున్నావా? నీ చెవులు ప్రేమిస్తున్నావా? నీ ముక్కు ప్రేమిస్తున్నావా? నీ నోటిని ప్రేమిస్తున్నావా? వీటి ద్వారా మనకి నష్టం కలిగించే పనులు ఎన్ని చేస్తున్నాం మనం కదా. ఈ కళ్ళతో ఎన్ని చేస్తున్నాం? నీ శరీరానికి నష్టం చేసే పనులు, నీ కళ్ళకు నష్టం వచ్చే పనులు ఎన్ని చేస్తున్నాం? ఎందుకు ఈ కళ్ళజోడు వచ్చేస్తుంది? మన పూర్వీకులు పెద్దోళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు కళ్ళజోడు లేకుండా చూస్తారు, మాట్లాడతారు. మరి మనకి 80 ఏళ్ళోడు కళ్ళజోడు లేకుండా చూస్తున్నాడు, 8 ఏళ్ళ పిల్లోడికి కళ్ళజోడు వచ్చేసింది. 80 ఏళ్ళోడికి కళ్ళజోడు ఎక్కర్లేదు, మామూలుగా చూస్తాను. 8 ఏళ్ళ పిల్లోడి కళ్ళజోడు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది ఇది? ఎందుకు వచ్చేసింది? కంప్యూటరా, ల్యాప్టాపా, సెల్ ఫోనా వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం కదా. కాబట్టి ఏమైపోతున్నారు ఇప్పుడు? కనీసం కాళ్ళలో లేని పిల్ల కూడా సెల్ ఫోన్ వచ్చుకుని ఇలా సెల్ చేతికి ఇస్తే చాలు, అది చేయలేని చెప్తే నొక్కేస్తున్నాం అంటే ఇలాగ నొక్కేస్తుంది, నొక్కేయాలని తెలిసిపోయింది. కొద్దిగా ఎదిగాక అది పెట్టుకుని కూర్చుని వదిలిపెట్టదాం, దాంతో కళ్ళు పోయాయి కదా. సౌండ్లు, చెవులు, పనికిమాలి మాటలన్నీ వినడం, ఇంకా పనికిమాలి సౌండ్లు, డీజే సౌండ్లు, గుండెలు అదిరిపోయే సౌండ్లు పిల్లలకి ఎట్టేస్తున్నారు కదా. కాళ్ళు, ఈ కాళ్ళు ఎప్పుడు బలంగా ఉంటాయి? నడిస్తే, పరిగెడితే. నడవనెత్తున్నావా? సైకిలు, 12 ఏళ్ళు వచ్చేసరికి బైకు, అవునా? ఆ కాళ్ళు ఏమైపోతున్నాయి? పొల్లల్లా తయారవుతున్నాయి. జారి పడితే టప్పని ఇరిగిపోతుంది, అంతే. బలహీనమైపోతున్నాయి. నిజంగా నా కాళ్ళు బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఏం చేస్తారు? అవి బలపడడానికి అవసరమైన పనులు చేస్తారు. చేతులు అయ్యా అంతే. అన్నీ అసలు మనిషి తనని తాను ప్రేమించుకోవట్లేదు, తన అవయవాలను ప్రేమించట్లేదు. గుండె ఎందుకు పెరిగిపోతుంది? లోపల విపరీతమైన కొవ్వు పదార్థాలు తినేయడం వల్ల అవి వెళ్ళిపోయి ఆ వాలువులోకి వెళ్ళి పట్టేసి హార్ట్ అటాక్లు. 25 ఏళ్ళోడికి హార్ట్ అటాక్ ఏంటి అసలు? ఆ చిన్నతనంలో అయితే హార్ట్ అటాక్ అనే పేరే వినలేదు ఎప్పుడు. ఆ చిన్నతనంలో గుండె హార్ట్ అటాక్ అనే మాట వినలేదు అసలు. ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లోడికి హార్ట్ అటాక్, 25 ఏళ్ళ పిల్లోడికి హార్ట్ అటాక్, 30 ఏళ్ళ పిల్లోడికి హార్ట్ అటాక్. ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్? ఏం తింటున్నారు? ఈ ఫుడ్డు ఏం తింటున్నారు? రోడ్డు పక్కన బళ్ళు మీద
అది పట్టుకొచ్చేసి పెట్టేయడం. వాళ్ళు వ్యసనం లేక తాగిపోతాడు, బ్రాంతి కొట్టి ఎక్కడో ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినట్టు. ఈ మిచ్చిరి బండ్లు కట్టి తినేవాళ్ళు ఆ టైంకి వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఆడు ఏ నూనె ఏ పదార్థాలు పెడుతున్నాడు అక్కడ, అబ్బా లొట్టలు వేసుకుంటూ తింటారు. భలే ఉంటుంది. మళ్ళీ తెల్లారి ఆ టైంకి వెళ్ళిపోతారు అక్కడికి. ఈ పనికి మళ్ళీ కాక నూనెలు ఇవన్నీ తినేసేసి చెడిపోతుంది గుండె. మళ్ళీ మనం ప్రేమించుకుంటున్నామా? లేదు. అసలు మనిషి తనను తానే ప్రేమించుకోవట్లేదు. ఇంక ఇతరులను ఎక్కడ ప్రేమిస్తాడు? తాను ప్రేమించుకుంటే ఎందుకు మందాగ చేస్తాడు? తాను ప్రేమించుకుంటే ఎందుకు ఉరేసుకుంటాడు? తను ప్రేమించుకుంటే ఎందుకు కాళ్ళలో నదుల్లో దూకి చచ్చిపోతాడు? ఎందుకు చేస్తున్నారు ఇలా? తాను ప్రేమించుకోవట్లేదు అసలు. నా ముందు బోళ్ళంత జీవితం ఉంది, నేను చక్కగా చాలా ఆనందంగా ఎందరికీ ఉపయోగపడుతూ నాకు ఉపయోగపడుతూ దేవుని మహింకరంగా నేను జీవించాలి, నా పేరు మర్చిపోకూడదు. ఎవరును పిల్లాడిగా పోతే ఎవడు పట్టించుకుంటాడండి? ఆడి పేరు ఏమైనా ఉంటుందా? ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు. ఓ స్థాయికి వచ్చిన తర్వాత ఎంతో కొంత సాధించిన తర్వాత చనిపోతే వాళ్ళ పేరు ఎవరు మర్చిపోతారు? మర్చిపోరు కదా. ఎవరు ఇప్పుడు తనని తాను ప్రేమించుకునే వాళ్ళు లేకుండా అయిపోతున్నారు. ఇంక ఇతరులను ఎక్కడ ప్రేమిస్తారు? ఇక దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తారు? దహన బలి అర్పించడం కంటే, సర్వాంగ హోమ బలి అర్పించడం కంటే, వీటన్నిటికంటే చాలా శ్రేష్టం దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. యేసు ప్రభు చెప్పిన మాట అది. ఇది నిజమైన ఆరాధన. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే పూర్తిగా మనసావాచకరమైన దేవుని ప్రేమించాలా, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. స్తుతి దేవుని మహిమపరుస్తుందంట. స్తుతి ఆరాధన అన్నాం కదా, దేవుని మహిమపరుస్తుంది. 50వ కీర్తన 23వ వచనాన్ని మనం చదివితే, స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. దేవుడు చెప్తున్నది, ఎవరైతే స్తుతియాగం అర్పిస్తున్నారో వాళ్ళు నన్ను మహిమపరుస్తున్నారు. అలాగే ఇంకా ఆరాధించేవారు కూడా ఆ ఆరాధన ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. ఆరాధించే వాళ్ళు ఉట్టిని వాళ్ళు ఏం లాస్ అవ్వట్లే. సర్వాంగ హోమంగా దేవుని ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళు ఏమైనా కోల్పోతున్నారా? మనకేంటంటే కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవట్లేదా అనుకుంటున్నాం. కోల్పోతారా? ఆరాధించేవారు ఎప్పుడు కూడా కోల్పోరు, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొందుతారు. ఇప్పుడు అబ్రహాం గారు తన కుమారుడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయి ఇచ్చేసాడు. ఆయన హృదయపూర్వకంగా అయితే ఇచ్చేసాడు, దేవుడు ఆప్ చేశాడు అనుకోండి, ఇస్సాకుని బలి ఇచ్చేసినట్టే. ఎందుకంటే కట్టెలు పేర్చాడు, విప్పరా చేశాడు, పిల్లాడు కాళ్ళు చేతులు కట్టేశాడు, ఎత్తుకుని దాని పడుకోబెట్టేశాడు, కత్తి తీశాడు, చూపించాడు, ఇదిగో అడిగావు కదా, ఇదిగో నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ కోసేసి రక్తాన్ని చిందించేయాలి, ఆ తర్వాత తగలబెట్టాలి. చేశాడు పూర్తిగా. మరి ఇలా ఇచ్చేసినందుకు దేవుడు ఊరుకునే ఉంటాడా? దేవుడు 2 రకాలైనటువంటి ప్రయోజనాలు ఇక్కడ. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత ఆనందపడిపోయాడంటే చెప్పలేం. చాలా ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి ఇదంతా చేస్తూ ఉంటే ఆయన ఆనందంగా అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట. అంటే మన పిల్లలు ఏదన్నా వేరే చక్క మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, మనం అన్నీ మర్చిపోయి ఆనందంగా నోరేళ్ళ పెట్టుకుని అలా చూస్తూ ఉంటాం. మరి భలే చేస్తాను, పరిసరాలను కూడా మర్చిపోతాం. ఆ చేసే పని అంత ముచ్చటగా ఉంటుంది, చూస్తూ ఉంటాం, అలా ఆనందంతో ఉండిపోతాం. అబ్రహాం గారు ఈ పని చేస్తూ ఉంటే దేవుడు చాలా ఆనందించాడు. చాలా ఆనందించి ఆనందంలో అలా ఉండిపోయాడు. ఈ లోపల కోసైపోతున్నాడు, కముక్కుని తేరుకుని అబ్రహాం 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 అన్నాడు. ఆయన ఆనందంతో అలాగే ఉండిపోయాడు చూసుకుంటా. చుత్తి కోసైపోతున్నాడు. అప్పుడు కంగారు పడిపోయాడు. ఆయన కంగారు పడి 2 సార్లు అబ్రహామా అబ్రహామా చిన్నాడికి హాని చేయకు 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 చేయకు. చూడండి,
నిజంగా ఈయన చేసినటువంటి ఈ ఆరాధన దేవుణ్ణి ఎంత సంతోషపెట్టిందంటే మామూలుగా అంత కాదు. అంటే ఇక్కడ దేవునికి ఎంత ఇష్టడైపోయాడు అబ్రహాం గారు, దేవునికి ఎంత ఇష్టడైపోయాడు మామూలనా. ఇప్పుడు దాకా కొద్ది గొప్ప ఇష్టం ఉండే పిలుచుకున్నాడు, అన్నీ జరుపుకుంటూ వస్తున్నాడు. ఇది ఆఖరి పరీక్ష. ఇంకా పూర్తిగా హృదయం నిండా నిండిపోయాడు దేవునికి, అంతే. అంత ఆనందం వచ్చేసింది. అందుకు ప్రతిఫలంగా ఊరినే ఉంటాడు ఈయన. ఏం ప్రతిఫలం ఇచ్చేసాడు వెంటనే. చూడండి ఇక్కడ 22 అధ్యాయంలో 16 నుంచి 18 వచనాల్లో ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ 2వ వచనంలో అదే మాట. దేవుడు అబ్రాహాముతో మొట్టమొదటి మాట ఏంటి? నీకు ఒక్కడయ్యున్నా, అది మొదటి మాట. ఇది 2వ మాట కూడా అదే మళ్ళీ. ఇది 2వ మాట, నీకు ఒక్కడయ్యున్నా కదా. చూడండి పైన ఉంది 15వ వచనంలో 2వ మారు. ముందవసారి మొదటి మారు అయిపోయింది, మళ్ళీ 2వ మారు మళ్ళీ దాంతో బిగించేశాడు. నీకు ఒక్కడయ్యున్నా అని ఒకటి మారు, 2వ మారు కూడా నీకు ఒక్కడయ్యున్నా కుమారుని నాకు ఇచ్చేయడానికి నువ్వు మాత్రం నిధిలేదు నువ్వు, కాబట్టి నువ్వు దేవునికి మనుషులు భయపడవాడు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది. కాబట్టి ఏదైతే నిబంధన నీతో చేశానో అది ఇప్పుడు ఖాయపరుస్తున్నా. ముద్రహేతన దానికి ఎప్పుడు 12 అధ్యాయాలు ఇచ్చాడు కదా. 12 అధ్యాయాలు పిలిచినప్పుడు ఇచ్చాడు ఒక మాట. ఇప్పుడు దానికి ముద్రహేతనాడు. ఇప్పుడు అంటే అబ్రహాము తన విశ్వాసాన్ని కనపరుచుకోవడం ద్వారా నా బిడ్డ కంటే నువ్వే ఎక్కువ, ఎందుకంటే ఆ బిడ్డనిచ్చింది నువ్వే, కాబట్టి నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను తప్ప నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను సర్వాంగ హోమంగా నీ ముందున్నాను. నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా చెవులు, నా నోరు, నా ఆలోచనలు అన్నీ నీవే. నీకేది ఇష్టమో నేను అదే చేస్తాను. నాకంటూ ఏది ఇష్టమిక లేదు అని ప్రూవ్ చేసేసుకున్నాడు అబ్రహాం గారు. దాంతో ఇప్పుడు తన నిబంధనని ఆయన నెరవేర్చేస్తూ ఉన్నాడు. ఇగో చెప్తున్నాడు ఇప్పుడు చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందులు ఈసుకోవలే నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేయుదును. నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకుందురు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇది నా తోడు, నా మీద నేనే ఆనబెట్టుకుని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎవరైనా ప్రమాణం పెడితే తనకంటే గొప్పవాళ్ళ మీదే పెడతారు కదా. ఎవరు ప్రమాణం చేసినా తనకంటే గొప్పవాళ్ళ మీదే ప్రమాణం చేస్తారు. మరి దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఆయన మీదే ఆనబెట్టుకుని మరి ప్రమాణం చేసేసాడు. ఈ మాట ఎక్కడ చెప్పాడు? 12వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు. 2వ వచనం నుంచి ఉంటుంది కదా, అక్కడ చెప్పాడు. ఇప్పుడు దాకా అది నెరవేర్పులోకి రాలేదు. ఇదిగో ఇప్పుడు దాన్ని స్థిరపరిచాడు. ఎక్కడి నుంచి వృద్ధి మొదలవుతుంది. ఆ ఒక్కడైన ఇస్సాకులో నుంచి ఇద్దరు, ఆ ఇద్దరిలో ఒక్కళ్ళలో నుంచి 12 మంది, ఆ 12 మంది నుంచి లక్షలు. ఇప్పుడు దాకా లేదు వృద్ధి, ఏక నుంచి ఉంది. అలాగే మన జీవితాల్లో కూడా ఓ పీరియడ్ ఉంటుంది, పరీక్షా సమయం. దేవుడు నిన్ను వృద్ధి పొందించడానికి, నీ పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి కొంత టైము. ఆ టైం అది పరీక్షాకాలం. అది అప్పుడు మళ్ళీ మనం ప్రూవ్ చేసుకున్న రోజున ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఎదిగిపోతాం. అంతదాకా ఉండలేము, అంతే. అంతదాపు ఓపిక పట్టలేము. దాదాపు ఇప్పుడు ఈయన 33 ఏళ్ళ పాటు, ఇస్సాక్కి 8 ఏళ్ళు అనుకుందాం, అప్పటికి అడు 33 ఏళ్ళు, 35 సంవత్సరాలు. అంతకాలం అయినా ఓపికతో కనిపెట్టుకుంటూ దేవునికి ఇష్టానుసారుడిగా ముందుకు నడుస్తూ పోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్టాంపేసి ఇచ్చేసాడు. ఇక్కడి నుంచి ఇంకెవరో ఆపలేరు ఆయన్ని. ఇంకా ఓ వృద్ధి వచ్చేస్తూ ఉంటుంది, అంతే. అంతవరకు అలాగే మన జీవితాల్లో కూడా
కొంతకాలం పరీక్షా సమయం. ఆ కొంతకాలం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. హృదయపూర్వకంగా, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలంతో దేవుని సేవించడం. మనల్ని మనం ప్రేమించుకుని ఇతరులను కూడా మనలాగానే ప్రేమించడం ఎప్పుడు మనం చేశామో ఆ దినాన ఖచ్చితంగా దేవుడు మనతో చేసిన వాగ్దానాన్ని కార్యరూపంలోకి తీసుకొని రావడానికి ఆయన ముద్ర వేస్తాడు. కాస్త ఓపికగా అక్కడ దాకా ఉండాలంతే. ఈ సమయంలో మనం గొప్ప సాక్షిగా ఎవరిని చూసుకోవాలి? ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఈ రకంగా వృద్ధి చెందడానికి మొట్టమొదటి సాక్షి ఎవరు? అబ్రహాం గారే. ఆయన మనం చూడాలి. ఆయన చూస్తే చాలు. ఆయన ఏ రకంగా దేవుడు వృద్ధి పొందించాడు, అలాగే తాను ఏ రకంగా దేవుని ఎదుట రుజువు చేసుకున్నాడు అబ్రహాం గారు. తనలాగా మనం రుజువు చేసుకుంటే తనని ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆరాధించిన వారు ఒత్తినే పోరు, గొప్ప ఫలితం పొందుతారు. గొప్ప ఫలితం ఒక మాట చూసుకున్నాం. ఒకటి ఏంటంటే యోహాను సువార్త 12:3 యేసు ప్రభు పాదాల మీద అత్తరు పోసేసి తల వెంట్రుకలతో తుడిచినటువంటి సందర్భం అది. మరి అమ్మ అత్తరు ఆయన పాదాల మీద పోసేసి తల వెంట్రుకలతో తుడిచి తర్వాత వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయినప్పుడు ఒట్టినే పోతుందా? ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది? యేసు ప్రభు పట్ల తనకున్న ఆరాధనను అత్తరు ఆయన పాదాల మీద పోయడం ద్వారా, తల వెంట్రుకలతో తోడవడం ద్వారా ప్రూవ్ చేసుకుంది. అది అయిపోయింది. తను విస్తారంగా ప్రేమించి తన విస్తారమైన పాపాలన్నీ క్షమించబడతాయని యేసు ప్రభు మాట చెప్పాడు. ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఇంకేం వెళ్తుంది? తను వెళ్ళిపోతా ఉంటే తను ఒక్కతే వెళ్తుందా ఇప్పుడు? అమ్మా ఎంత గుబాళింపు! అంత విలువైనటువంటి అత్తరు పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచింది కదా. తను వెళ్తా ఉంటే ఆ వెంట్రుకలతో ఎంత సువాసన పట్టుకెళ్ళిపోయింది తను. అవన్నీ ఆశీర్వాదాలే తనకి. ఏమా అర్థం కాలేదా? పోసినటువంటి అత్తర్ని దేంతో తుడిచింది? తల వెంట్రుకలతో తుడిచింది. ఏదో గుడ్డ ముక్క తీసుకుని తుడిచి అక్కడ పడేసి వెళ్ళిపోవట్లే. తన తల వెంట్రుకలతో తుడిచింది అంటే కదా సర్వాంగ హోమం. మన సవాసకరమైన ఆయన ఆరాధించింది. ఆ ఫలితం తను వెళ్తూ ఉంటే ఎంత గుబాళింపు తన తలతో పట్టుకెళ్ళింది. ఎంత గుబాళింపు! తను చూడని వాళ్ళు ఉంటారా? అటువైపు చూడని వాళ్ళు, ఆస్వాదించిన వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. ఎంత గొప్ప ఆశీర్వాదం పట్టుకెళ్ళింది తను. కాబట్టి దేవుని ఆరాధించినటువంటి వాళ్ళు సర్వాంగ హోమంగా జిహ్వ ఫలాలు అర్పిస్తూ పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో దేవుని ఆరాధిస్తూ ఎవరున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని పొందుతారు అనడానికి ఈ అబ్రహాము సమర్పించినటువంటి ఈ ఆరాధన విధానం ఏది ఉందో అది మనందరికీ ఒక మార్గదర్శకం. ఏ విధమైన స్వార్థం లేదు, ఏ విధమైన చింతన లేదు, పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ఆయన మీద. అడిగినవాడు సామాన్యుడు కాదు, నన్ను పిలిచినవాడు సామాన్యుడు కాదు, నాకు బిడ్డనిచ్చినవాడు సామాన్యుడు కాదు, అడిగినవాడు సామాన్యుడు కాదు. అన్నీ ఆయన వల్లే. కాబట్టి ఆయన ఏ చెప్తే అదే నేను చేస్తాను, నాకంటూ ఏమీ లేదు అని పూర్తిగా. అద్భుతమే కదా నిజంగా. ఇప్పుడు 33-35 ఏళ్ల క్రితం ఏదైతే మాట ఇచ్చాడో దానికి ఇప్పుడు స్టాంప్ వేయించుకున్నాడు, ముద్రేసి ఇచ్చేసాడు. అంతే, జీవో పాస్ చేసినట్టే, చట్టాన్ని పాస్ చేసి ఇచ్చేసినట్టే ఆయన చేతులు పెట్టేశాడు. దాంతో ఇక అంతులేని వృద్ధి. ఆ వృద్ధుల్లో నుంచి ఒక్కళ్ళలో నుంచి ఇద్దరు, మళ్ళీ అందులో ఒక్కళ్ళ నుంచి 12 మంది, లక్షలు ఒక పట్టలేనంత ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన ఎలా ఉంటుంది? నేర్చుకున్న ఆరాధన చేస్తున్నామా? లేకపోతే దేవుని చిత్తానుసారం దేవుడు ఏది కోరుకుంటున్నాడు ఆయన కోరికలకు తగినటువంటి ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. ఎక్కువగా మ్యాక్సిమము ఇతరుల ప్రభావం మన మీద ఉంటుంది.
వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారు అలాగే నేను కూడా చేయాలా అనేటువంటి తలంపులు వస్తూ ఉంటాయి. దాన్ని తీసి పక్కన పెట్టండి. ఆరాధన అనేది వ్యక్తిగతం. నీకేమొస్తే అది నీ హృదయంలో నుంచి అనుభవిస్తూ దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ అనుభవిస్తూ దాన్ని నోటంట పలకాలి. ఒకసారి కళ్ళు మూసుకొని ఆయన ఏం చేశాడో దాని మీదకి నీ దృష్టి సారిస్తే చాలు. ఒకదాని వెనకాల ఒకటి వస్తుంటాయి మాటలు నీకు అందిస్తాడు దేవుడు. ఇలా ఒక మాట ఇచ్చాడు, రేపు 2 మాటలు వస్తాయి, ఆ తర్వాత 3 మాటలు వస్తాయి, ఆ తర్వాత అనంతంగా వెళ్తూ ఉంటాయి. నేర్చుకుంటే ఆ నేర్చుకున్న 2 మాటలే ఉంటాయి, నీకు సొంతంగా ఇంకేమీ రావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తారంట ఆరాధన చేసేటప్పుడు. చేసే అవసరం లేకుండా నువ్వే ఎక్కడో కాపీ కొట్టుకొచ్చుకున్నావు, ఇంకది పరిశుద్ధాత్మను ఎందుకు సహాయం చేయాలి? నువ్వు కాపీ కొట్టుకొచ్చేసావు కదా, ఎవరి దగ్గర నేర్చేసుకుని ఆ మాటలే చెప్పేస్తున్నావు ఇక్కడ. ఇంక దేవుడు నీకేమి అందించాలి? దేవుడు ఎప్పుడు అందించాలి? నీకేమి రాకపోతే కదా. నీకు రానట్టే ఉండాలి ఆయన సన్నిధిలో. నువ్వు నాకేమి రాదు, నాకేం తెలియదు, నిన్ను ఎలా ఆరాధించాలి నాకు తెలియదు నాయన అన్న రోజున అప్పుడు అందిస్తాడు మాటలు కదా. ఆ రకంగా త్రికరణ శుద్ధిగా అబ్రహాం దేవుని ఆరాధించాడు, అద్భుతమైన ఆశీర్వాదాలు పొందాడు. అదే రీతిని మనం కూడా ఆరాధిస్తే మనం బలం పొందుతాం. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం ద్వారా మాకు నేర్పించినటువంటి సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నమ్మదగిన దేవా, విన్న ఈ మాటలు మా పిల్లలు తమ హృదయాలు భద్రపరచుకోవడానికి సహాయించండి. మా పితరుడైనటువంటి అబ్రహాం మీరు ఏదైతే అడిగారో సనుగు లేకుండా, గొనుగు లేకుండా, వెనకడుగు లేకుండా పూర్ణ విశ్వాసంతో ఆ పని చేయడానికి పూనుకుని ఆయన మిమ్మల్ని ఆయన ఒక స్థాణువులా మార్చేశాడు. ఆయన చేస్తున్న ఆ పనిని మీరు చూస్తూ హృదయం నిండా ఆనందిస్తూ ఉండిపోయారు మీరు. కాబట్టి కంగారు పడి ఆ పిల్లాడికి హాని చేయొద్దని మీరు అడ్డుకున్న వారుగా ఉన్నారు. కానీ ఆత్మీయంగా మేము చూసుకుంటే తండ్రి, అబ్రహాం గారు మీ స్థానంలో ఉన్నాడు. మేమందరం కూడా పాపలి ఇసాకు స్థానంలో ఉన్నాం. అయితే ఇసాకు బదులుగా అక్కడ గొర్రె పిల్లని ఇచ్చినట్లుగా మాకు బదులుగా నీ కుమారుణ్ణి కలువరి శిలువ బలిపీఠం మీద బలిగా ఇచ్చేయడం ద్వారా నాయన మా అందరికీ కూడా ఒక గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించారు. మీరు ఇచ్చే రాజ్యంలో చేరడానికి మాకు మార్గాన్ని సుమగం చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మా ప్రియుల మాటలు విని తమ హృదయాలు భద్రపరుచుకున్న ఆయన పూర్ణ జ్ఞానంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ప్రేమించి, తమను ప్రేమించుకుని తమ వల్ల ఇతరులు కూడా ప్రేమించడం ద్వారా ఆయన మీ నుంచి అత్యధికమైన బహుమానాలు పొందడానికి సహాయం చేయండి. ఆరాధించిపోతున్నారు, నేర్చుకున్న పదాలు కాకుండా ఆయన పరిశుద్ధాత్మనిచ్చిన ప్రేరేపణను బట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించి మీకు ఇష్టలు అవ్వడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.